शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక్కొక్క దేశంలో ఆ సంస్కృతి వైభవాన్ని నిలబెట్టడానికి కారణజన్ములైన వాళ్ళు ప్రభవిస్తూ ఉంటారు. అది మంత్రశాస్త్రంలో కావచ్చు, తంత్రశాస్త్రంలో కావచ్చు, భక్తి ప్రచారం చెయ్యడానికి కావచ్చు, ధర్మాన్ని నిలబెట్టడానికి కావచ్చు, సంగీతంలో కావచ్చు, శిల్పంలో కావచ్చు. అట్లా సంగీతంలో కారణజన్ములై వచ్చినటువంటి మహాపురుషులు ముత్తుస్వామి దీక్షితుల వారు. తల్లిదండ్రులు విశేషమైన భక్తి సంపన్నులైతే, పరమేశ్వరుని యందు ఎనలేని పూనిక కలిగిన వారైతే అటువంటి వారికి ఎంత గొప్ప భక్తుడైన కుమారుడు కలుగుతాడో దీక్షితుల వారి యొక్క జనన వృత్తాంతం తెలియచేస్తుంది. ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారు రామస్వామి దీక్షితుల వారికి 40వ సంవత్సరం వచ్చే వరకు నాకు సంతానం కలగలేదన్న బాధే లేదు. ఆయన అంతగా శ్రీ విద్యోపాసన చేస్తూ భగవతి యొక్క పాదములు పట్టుకొని భక్తితో జీవితాన్ని గడిపేశారు. 40 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ సంతానం కలగలేదన్న చింత అప్పుడు కలిగి, నాకు సంతానం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా ఉందో దాన్ని తొలగించుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఒక్కటే మార్గమని నమ్మి అక్కడ నుంచి బయలుదేరి వైదీశ్వరం వెళ్ళి 45 రోజుల పాటు మండల దీక్ష స్వీకరించి ఉపవాస దీక్ష చేశారు. చేసి అక్కడ బాలాంబిక అన్న అమ్మవారిని సేవించారు. ముత్తుస్వామి అన్న పేరుతో, అంటే ముద్దు కుమారస్వామి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించారు. సేవించినప్పుడు రామస్వామి దీక్షితుల వారి భార్యకి ఒకనాడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కొబ్బరి బొండం, పసుపు, కుంకం ఇట్లాంటి మంగళప్రదమైన వస్తువులు ఎవరో తీసుకొచ్చి ఆమె గర్భం చుట్టూ కట్టినట్టుగా కలొచ్చింది. ఆమె లేచి భర్త గారికి చెప్పింది, ఎవరో విశేషమైన కీర్తివంతుడు, మన వంశాన్ని తరింపచేసేవాడు నీ గర్భంలో ప్రభవించబోతున్నాడని సంతోషించి మండల దీక్ష పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారు. తర్వాత ఆవిడ గర్భం ధరించినప్పుడు పుట్టినటువంటి కుమారుడే దీక్షితుల వారు. దీక్షితుల వారు గురువుగారి అనుగ్రహాన్ని కూడా అంత గొప్పగానూ సంపాదించుకున్నారు. చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే చిదంబరనాథ యోగి అన్న గురువు, వాళ్ళ నాన్నగారికి ఆయనే గురువు, కొడుక్కి ఆయనే గురువు. ఆ యోగి ఆ ప్రాంతానికి వచ్చి వీళ్ళ ఇంట్లో కొంతకాలం ఆతిథ్యం స్వీకరించి ఆ పైన తీర్థయాత్ర చేసుకుని తిరిగి కాశీపట్టణానికి వెళ్ళిపోతూ, ఒక్కండి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నాకు తోడుగా ఉండడానికి నీ కుమారుణ్ణి పంపించమని అడిగితే, గురువుగారు అడిగితే కాదనలేక మనసులో ఇష్టం లేకపోయినా
పెద్ద కుమారుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితర్ వారిని ఆ గురువుగారికి ఇచ్చి పంపించారు. గురువుగారితో కలిసి అంత చిన్న వయస్సులో కాశీపట్టణాన్ని చేరుకున్నటువంటి దీక్షితుల వారు గురువుగారి సేవ త్రికరణ శుద్ధిగా చేశారు. ఒకరోజు గంగానది ఒడ్డుకు వెళ్ళి, ఇవాళ గంగలో కొంచెం ముందుకు వెళ్ళి నువ్వు ముందు స్నానం చెయ్యమని గురువుగారి శిష్యుడికి చెప్తే, దీక్షితుల వారు గంగలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ఏది చేతులకో కాళ్ళకో తగిలితే అది తీసుకురమ్మన్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు ఆయనకి ఏదో వస్తువు తగిలినట్టు అనిపిస్తే పైకి తీశారు. అది వీణ. దాని మీద గంగమ్మ పేరు అనుగ్రహంగా లభించి, గంగమ్మ పేరున అనుగ్రహంగా లభించి రామనామం లిఖింపబడి ఉంది. దానికి తోడు ఆ వీణ యొక్క యాళి అంటే పౌరాణిక మృగం ఒక పక్కకి ఇలా వంగి ఉంటుంది కదా, అది పైకి ఉంది. గంగాదేవి యొక్క ప్రసాదంగా ఆ వీణ తీసుకుని గురువుగారి దగ్గరికి వస్తే, గురువుగారు నీ భవిష్యత్తు దేని కొరకు నిర్దేశింపబడిందో, నీ జీవితం దేనిలో సాఫల్యమవుతుందో తెలుసుకోవడానికి నువ్వు మళ్ళీ దక్షిణ దేశానికే తిరిగి వెళ్ళు అన్నారు. సుబ్రహ్మణ్యానుగ్రహంతో నీ జీవితం సాఫల్యం చెందుతుందని ఆశీర్వదించి గురువుగారు స్నానానికి వెళ్ళి గంగలో మునిగి ఇక పైకి లేవలేదు. వెళ్ళి గబగబా వెతికితే గురువుగారి శరీరము మాత్రమే లభించింది. ఆయన బ్రహ్మప్రాప్తి చెందారు. ఆ శరీరాన్ని తీసుకొచ్చి హనుమాన్ ఘాట్లో సమాధి చేసి దాని మీద శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేసి దీక్షితుల వారు అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దేశానికి వస్తూ తండ్రి గారు సోదరులు తిరుపతిలో ఉన్నారని తెలుసుకుని తిరుత్తణి వెళ్ళారు. ఆ తిరుత్తణి కొండ మీద ఉండి ఆయన జపం చేస్తున్నటువంటి కాలంలో ఒక రోజున ఒక వృద్ధుడు దీక్షితుల వారిని పేరు పెట్టి పిలిచాడు. నాతో ఎవ్వరూ పరిచయం లేని ఈ ప్రాంతంలో నన్ను పేరు పెట్టి పిలిచిన వారెవరా అని ఆయన ఆశ్చర్యపోతే, కళ్ళు మూసుకొని నోరు తెరిచి నాలిక బయట పెట్టు అని పటికి బెల్లం ఆయన నోట్లో వేశాడు. వేసిన తరువాత ఆయనకి గొప్ప తత్వజ్ఞానం కలిగింది. అందుకే మీరు దీక్షితుల వారి యొక్క కీర్తనలు పరిశీలిస్తే ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఏ క్షేత్రానికి వెళ్ళి ఏ దేవాలయంలో ఉన్న దేవతామూర్తిని దర్శనం చేసినప్పటికీ ఆ దేవతల యొక్క తత్వాన్ని అంత అద్భుతంగా వివరించగలిగారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతాస్వరూపం మీద ఒకటి కన్నా ఎక్కువ కీర్తనలు రచన చేశారు. అట్లా ఆయన చేసినటువంటి రచనలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద, అమ్మవారి మీద, పరమశివుడి మీద ఎన్నో కీర్తనలు రచించారు. మీరు ఏ ఒక్క కీర్తన తీసుకుని అందులో ప్రతిపాదింపబడిన విషయాన్ని పరిశీలన చేసినప్పటికీ ఆ దేవతాస్వరూపం యొక్క తత్వం అంతా కూడా స్పష్టంగా బోధపడుతుంది. అంత గొప్పగా ఆయన చెప్పగలిగారు అంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గురువుగా నిలబడి ఆయనని అనుగ్రహించడమే కారణం. అందుకే మామవ అన్న మాటలు, గురుగుహ అన్న మాటలు దీక్షితుల వారి కీర్తనలలో బాగా కనపడతాయి, వారి ముద్రగా కనపడుతూ ఉంటాయి. ఆ ప్రతిధ్వని రాకుండా కొంచెం చూడలేరా? బాగా ప్రతిధ్వని వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది కలగకుండా కొంచెం అది తగ్గేటట్టు చూడండి. కాబట్టి దీక్షితుల వారు చేసినటువంటి కీర్తనని పరిశీలించడం అంటే ఒక దేవతాస్వరూపం గురించి సమగ్రమైన పరిశీలన చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. వారు విఘ్నేశ్వరుడి మీద అనేక కీర్తనలు చేశారు. సిద్ధి వినాయక స్వరూపం మీద, కపిల వినాయకుడి మీద, హేరంబ గణపతి మీద, ఉచ్ఛిష్ట గణపతి మీద, వరసిద్ధి వినాయకుడి మీద, అట్లాగే మహాగణపతి మీద ఎన్నో కీర్తనలు చేశారు. వీటన్నిటిలోకి విఘ్నేశ్వర పరంగా ఆయన చేసినటువంటి కీర్తనలలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి కీర్తన వాతాపి గణపతిం భజేహం అన్నది. ఆ కీర్తన చాలా ప్రఖ్యాతి చెందినటువంటి కీర్తన. ఇవాళ నేను ఆ కీర్తనని పరిశీలించే ప్రయత్నం చేస్తాను. తద్వారా మనం వినాయక తత్వాన్ని పరిశీలనం చేయడానికి అవకాశం కలుగుతుంది. ఆయన ఆ కీర్తన ప్రారంభం చేస్తూ వాతాపి గణపతిం భజేహం అని మొదలుపెట్టారు.
నేను వాతాపి గణపతిని భజించుచున్నాను. భజించుచున్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే మనసులో స్మరించుచున్నాను, భక్తితో సేవించుచున్నాను, ప్రార్థన చేయించున్నాను, ధ్యానించుచున్నాను, భజించుచున్నాను, అన్నీ కలిపి ఆ మాటలోకే వచ్చేస్తాయి. వాతాపి గణపతిం భజేహం. అహం అంటే నేను వాతాపి గణపతిని సేవించుచున్నాను. ఈ వాతాపి గణపతి అనేటటువంటి స్వరూపం ఎక్కడిది అన్న దాని మీద చాలా చర్చ ఉంది. ఇందులో ఈ వాతాపి గణపతి ఎవరు అన్నదాన్ని కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, నడిచే దేవుడు అని పేర్గాంచినటువంటి వారు, అపర శంకరాచార్యుల వారిగా కీర్తింపబడినటువంటి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చాలా అద్భుతమైనటువంటి వివరణ చేశారు. ఆయనకి విఘ్నేశ్వరుడు పిలిస్తే పలికేవాడు. ఎంత పలికేవాడు అంటే, ఒకప్పుడు ఆయన షేన్పెక్కమ్మని చిత్తూరు దగ్గర ఒక క్షేత్రం ఉంది, మీలో కొంతమంది దర్శనం చేసి ఉంటారనుకుంటున్నాను. అక్కడ స్వామికి దేవాలయ శిఖరం ఉండదు, బయటే ఉంటారు స్వామి, షోడశ స్వరూపాలతో ఉంటారు. అక్కడ ఒకప్పుడు ఆయన 108 కొబ్బరికాయలు కొడతాను అనుకుని మహాస్వామి వారు తరువాతి కాలంలో ఊరుకున్నారు. మళ్ళీ ఎందుకు ఆ క్షేత్రం పక్క నుంచే వెడుతూ ఆ 108 కొబ్బరికాయలు కొడతాను అన్న మాటని విస్మరించారు. బహుశా లోకానికి అంతటికీ ఒక పాఠం చెప్పడం కోసం అయి ఉంటుంది, లేకపోతే ఆయనకి విస్మృతి ఏమిటి? వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఏనుగు మీద వస్తున్నారు. ఈ షేన్పెక్క క్షేత్రం దాటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కొంత దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత షేన్పెక్కం దగ్గరికి రాగానే జయేంద్ర సరస్వతి స్వామి వారు కూర్చున్న ఏనుగు ఉన్మత్తమై నియంత్రింపబడకుండా, మావటి చెప్పినా వినకుండా గిరగిర గిరగిర తిరగడం మొదలుపెట్టింది. పైనుంచి స్వాముల వారు కింద పడిపోతారేమో, తొక్కేస్తుందేమో అని అందరూ ఆందోళన చెంది పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయినటువంటి మహాస్వామి వారికి చెప్పారు. మహాస్వామి వారు వెంటనే నమస్కారం చేసి ధ్యానం చేసి, ఒకప్పుడు నేను ఇక్కడ 108 కొబ్బరికాయలు కొడతానన్నాను, అది విస్మృతి పొంది ముందుకు వచ్చాను, స్వామి నా యందు అనుగ్రహించి జ్ఞాపకం చేశారు, 108 కొబ్బరికాయలు కొట్టండి అన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టగానే ఏనుగు మామూలుగా నిలబడిపోయి మళ్ళీ ముందుకెళ్ళింది. వినాయకుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి పిలిస్తే పలికేవాడు. ఆయనకి విఘ్నేశ్వరోపాసన అంత కరతలామలకం. అటువంటి మహాస్వామి వారు ఈ వాతాపి గణపతి ఎవరు అన్నదాని మీద విశ్లేషణ చేస్తూ సాధికారికంగా ఆయన ఒక మాట చెప్పారు. ఆయన చెప్పడము అంటే వినాయకుడు చెప్పడం కిందే లెక్క. ఆయన దాని గురించి చెప్తూ ఒక మాట అన్నారు. అగస్త్య మహర్షి రామాయణ కాలంలో అరణ్యకాండలో కనపడుతుంది ఆ కథ. ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు సోదరులు, ఇద్దరు రాక్షసులు. ఆ రోజులలో మాంసం వడ్డించేవారు. త్రేతాయుగంలో తండ్రికి తద్దినం పెట్టినప్పుడు, తండ్రి తద్దినం జరుగుతుంటే బ్రాహ్మణుల్ని పిలిచి ఆహ్వానించి వాళ్ళకి భోజనంలో మాంసం వడ్డించడం సంప్రదాయంగా ఉండేది. పితృకార్యానికి రమ్మంటే భోక్తగా తిరస్కరించడం మర్యాద కాదు. కాబట్టి ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, ఈ ఇల్వలుడు మా నాన్నగారి తద్దినం, మీరు భోజనానికి రమ్మని పిలిచేవాడు. ఆ బ్రాహ్మణులు భోజనానికి వెళ్ళిన తర్వాత తన తమ్ముడు వాతాపిని మేకగానో గొర్రెగానో మార్చి ఆయన్ని చంపేసి వండి వాళ్ళకి పెట్టేవాడు. వాళ్ళది తినేసిన తర్వాత వాతాపి బయటికి రానేవాడు. ఆ వాతాపి మళ్ళీ ప్రాణం పోసుకొని రాక్షసమాయ ఆ బ్రాహ్మణుడి కడుపు చీల్చుకుని బయటికి వచ్చేవాడు. భోక్తగా వచ్చిన బ్రాహ్మణులు మరణించిన తర్వాత ఇల్వలుడు వాతాపి ఇద్దరూ ఆ శరీరాన్ని తినేస్తూ ఉండేవారు. ఇలా చాలా కాలం జరిగిన తర్వాత బ్రాహ్మణులందరూ బాధపడి అటుగా అగస్త్య మహర్షి వస్తే అగస్త్య మహర్షికి చెప్పారు ఈ విషయాన్ని. చెప్తే ఆయన మీ బాధ నేను తీరుస్తానని, ఇల్వలుడు వచ్చి ఆయనని కూడా సామాన్యమైన బ్రాహ్మణుడిగా భావించి తన తండ్రి తద్దినానికి భోక్తగా రమ్మని పిలిస్తే ఏమీ తెలియని వారిలా భోజనానికి వెళ్ళారు. వెళ్ళి వాతాపిని గొర్రెగా మార్చి సంహరించి వండి అగస్త్యుడికి పెట్టారు. అగస్త్యుడు తినేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, వాతాపి లోపల జీర్ణమైపోవుగాక అన్నారు. అలా అనే ముందు ఆయన విఘ్నేశ్వరుడికి నమస్కారం చేశారు. అగస్త్యుడు చాలా వినాయక భక్తుడు.
విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఈ రాక్షసుడి మాంసము నా సప్తధాతువులలో చేరిపోయేటట్టు జీర్ణమైపోయేటట్టు శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. విఘ్నేశ్వర అనుగ్రహంగా వాతాపి జీర్ణమైపోయాడు. ఇప్పుడు ఇల్వలుడు వచ్చి వాతాపి బయటికి రా అన్నాడు. కానీ అగస్త్య మహర్షి అన్నారు, వాడు ఎప్పుడూ జీర్ణమైపోయాడు విఘ్నేశ్వర అనుగ్రహంతో అన్నారు. కోపం వచ్చి ఇల్వలుడు అగస్త్య మహర్షి మీద పడబోయాడు. అగస్త్య మహర్షి క్రుద్ధుడై హుంకారం చేసి ఇల్వలుణ్ణి ఇతర రాక్షసుల్ని సంహరించి బ్రాహ్మణ సంరక్షణం చేసి వెళ్ళిపోతూ, ఇంతమందిని కాపాడిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు కాబట్టి వాతాపి సంహారమునందు నాకు ఉపకారం చేసి నాకు వాతాపిని జీర్ణం చేసుకునే శక్తినిచ్చినవాడు కాబట్టి, తిరువారూరు మూలాధార విఘ్నేశ్వరుడున్న క్షేత్రం కాబట్టి నేను తిరువారూరులో వాతాపి గణపతి అన్న పేరుతో గణపతిని ప్రతిష్ఠ చేస్తానని సంకల్పం చేసుకుని తిరువారూరు వెళ్ళారు. వెళ్ళి తిరువారూరులో ప్రతిష్ఠ చేశారు. తిరువారూరులో అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠ చేయబడిన మూలాధార వినాయకుడు అన్న పేరుతో ఎవరున్నారో ఆయన వాతాపి గణపతి అని దీక్షితుల వారు కీర్తనలో ప్రస్తావన చేసినది తిరువారూరు క్షేత్రంలో వెలిసినటువంటి వాతాపి గణపతి గురించని, ఇతర గణపతి స్వరూపం గురించి ఇతర ప్రాంతంలో ఉన్న గణపతి గురించి కాదని మహాస్వామి వారు స్పష్టంగా చెప్పారు. మీరు కావాలి అంటే నేను చెప్పింది నిజమో అబద్ధమో అని మీరు అనుకుంటే మీరు ఈ విషయం గురించి వివరణ వారు చేసిన అనుగ్రహ భాషణాలు ఉన్న పుస్తకాల్లో వెతికితే మీకు దొరుకుతుంది. కాబట్టి వాతాపి గణపతిం భజేహం, నేను వాతాపి గణపతిని భజించుచున్నాను అని దీక్షితుల వారు ఆ కీర్తన ప్రారంభం చేసినప్పుడు అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి వాతాపి గణపతిని దృష్టిలో పెట్టుకుని కీర్తన చేస్తున్నారు. అందుకే ఈ కీర్తన అంతా కూడా అంతర్లీనంగా తిరువారూరు క్షేత్రానికి సంబంధించిన విశేషాలతో కూడుకున్నదై ఉంటుంది. కారణం ఏమిటంటే మకుటంలో పల్లవిలోనే మొట్టమొదటనే తిరువారూరులో అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి వాతాపి గణపతికి సంబంధించిన ప్రస్తావన ఉంది. కాబట్టి వాతాపి గణపతిం భజేహం, అహం నేను అటువంటి వాతాపి గణపతిని భజించుచున్నాను. వారణాస్యం, ఆయన ఏనుగు ముఖము కలిగినవాడు. విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటాడు. ఆయన ఏనుగు ముఖంతో ఉండడం గురించి లోకంలో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో కించిత్ దురదృష్టం ఏమిటంటే వినాయక వ్రతకల్పం చేసుకున్న తర్వాత చదివేటటువంటి కథలలో చాలా అయోమయం ఉంది. ఇది ఎంతవరకు ఉన్నది అంటే నేను ఎవరిని విమర్శించడం కానీ తప్పుపట్టడం కానీ నా ఉద్దేశ్యం కానీ కాదు. జాంబవతిని కృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకున్నప్పుడు ఊయల ఊపుతుండగా ఆ ఊయలలో ఉన్న పిల్ల జాంబవతి అని కృష్ణుడు ఆమెని పెళ్లి చేసుకున్నాడని అర్థం వచ్చేటట్టుగా కొన్ని కథలు ఉన్నాయి. నేను ఒకసారి ప్రవచనం చేయడానికి వెడితే అక్కడ వైద్య విద్యార్థినులు కొంతమంది నన్ను అడిగారు, ఏమంటే ఊయలలో ఊగుతున్న పసిపిల్లని కృష్ణుడు ఎట్లా పెళ్లి చేసుకున్నాడని మర్యాద, ఒకవేళ జాంబవంతుడు ఇస్తే ఇచ్చి ఉండవచ్చుగాక. 2, పరమశివుడు సర్వజ్ఞుడు కదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని ఆయనకి తెలియని విషయం లేదు. అటువంటి పరమేశ్వరుడు తన ఒంటి నలుగుతో విగ్రహాన్ని తయారు చేసి పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ పిల్లవాడెవరో తనకు అడ్డొచ్చాడని ఇతనెవరో నాకు తెలియదని చెప్పి త్రిశూలంతో కంఠాన్ని దునుమాడేశాడా? అంత తెలియదా పరమశివుడికి? ఆ పిల్లవాడెవరో ఎక్కడి నుంచి వచ్చాడో అది కూడా తెలియకపోతే సర్వజ్ఞుడన్న బిరుదు పరమశివుడికి ఎలా అన్వయం అవుతుంది? సామాన్య స్త్రీలా పార్వతీదేవి శోకించడం ఏమిటి? ఏనుగు తల తీసుకొచ్చి అతికించగలిగిన పరమశివుడు కింద పడిపోయిన పిల్లవాడి తలనే అతికించవచ్చు కదా, అది మానేసి ఏనుగు తల తీసుకొచ్చి అతికించడం ఎందుకు? ఇటువంటివి ప్రత్యేకించి యువతరంలో ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలు వెయ్యడము తప్పు కాదు, ప్రశ్నలకి సరి అయిన సమాధానం పొందాలని కోరుకోవడము తప్పు కాదు. పూర్వం గజముఖాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖంతో ఉండేవాడు, అందుకని ఆయనకి గజముఖాసురుడని పేరు. ఆయన ఒక వింతైన కోరిక కోరాడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి.
నాలా ఏనుగు ముఖం ఉన్నవాడైతే తప్ప నేను అవతల వారి చేతిలో మరణించను. అట్లా ఎవరు లేరు కదా ప్రస్తుతానికి దేవతల్లో, నన్ను నిర్జించేవాడెవడని ఆయనకి ధైర్యం. అందుకని ఏనుగు ముఖం ఉన్నవాడైతేనే మరణిస్తాను అని వరం తీసుకున్నాడు. అది పార్వతీ పరమేశ్వరుడు తెలియని వారు కారు. ఇప్పుడు లోక సంరక్షణార్థం ఏనుగు ముఖంతో ఉన్న ఒక దేవతాస్వరూపము లోకమునందు ప్రభవించాలి. పార్వతీదేవి విష్ణు స్వరూపం ఏది చేస్తుందో అదే చేస్తుంది. యథార్థంగా మాట్లాడాలి అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే అమ్మవారు. ఎందుకంటే నారాయణ నారాయణి. మీరు చూడండి, శంభు శాంభవి, శివ శివాని, హంస హంసిని. కానీ నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. వాళ్ళెప్పుడు కలిసి పుడుతూ ఉంటారు. నారాయణి పార్వతీదేవి, నారాయణ విష్ణుమూర్తి. నారాయణ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని అమ్మవారు ఏ ప్రతిజ్ఞ చేసిందో దానినే విష్ణుమూర్తి కూడా చేస్తారు. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడప్పుడు అధర్మకారకులైన రాక్షసుల్ని సంహరిస్తానంటుంది అమ్మవారు దేవీ భాగవతంలో. అందుకే శ్లోకం కూడా ఒక్కలాగే ఉంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అమ్మవారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం కృష్ణ పరమాత్మ. ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు. అందుకే అమ్మవారు మహిషాసురమర్దని, ఆ తర్వాత శ్రీశైలంలో భ్రమరాంబ, ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువు అనేక అవతారములు తీసుకుంటారు, అన్ని అవతారములలో రాక్షస సంహారం చేస్తారు. వేదోద్ధారణ మంతరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. ఎన్ని అవతారములు తీసుకున్నా విష్ణువు కూడా ధర్మ సంరక్షణ రాక్షస సంహారం చేస్తూ ఉంటారు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ నల్లగా ఉంటారు, ఇద్దరూ కరుణామూర్తులు, ఇద్దరూ స్థితిస్వరూపాలు, అంటే ఎప్పుడూ రక్షణ వహించి ఉంటారు. అటువంటి విష్ణువు యొక్క లక్షణం ఏమిటి? లోకములను కాపాడడం. అదే అమ్మవారి యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు ఈ గజముఖాసుర సంహారం జరగాలి. గజముఖాసుర సంహారం జరగాలంటే దానికి కూర్చుని మాట్లాడుకోవలసిన అవసరం ఉండదు పార్వతీ పరమేశ్వరులకి. ఒక దివ్య స్వరూపాన్ని, అంత శక్తి కలిగినటువంటి స్వరూపాన్ని సృజించాలి. అందుకనే ఆమె తన శరీరమునకు అలదబడినటువంటి పదార్థంతో ఒక బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. సృష్టి ఎప్పుడూ ఒక్కలా ఉండదు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుష్యులలో సృష్టి ఒక రకంగా ఉంటుంది, పక్షి సృష్టి ఒక రకంగా చేస్తుంది. గుడ్డు పెట్టి గుడ్డుని పొదిగి పిల్ల వచ్చేటట్టు చేస్తుంది. ద్విజ 2 మాటలు పుడుతుంది పక్షి పిల్ల. పక్షి పుట్టడం మనిషి పుట్టినట్టు ఉండదు. ఒక సూక్ష్మక్రిమి తన శరీరమే విడిపోయి సూక్ష్మక్రిములుగా మారుతుంది. సృష్టి అనేక రకాలుగా ఉంటుంది. భూమిని చీల్చుకొని చెట్లు పైకొస్తాయి, చెమటలోంచి పేలొస్తాయి, జరాయుజములు ఉద్భుజములు, ఇట్లా అండజములు స్వేదజములు అని సృష్టి 4 రకాలుగా నడుస్తుంది. దేవతలు తన సంకల్పం చేత సృష్టి చేస్తారు. కేవలం వాళ్ళు అనుకున్నారనుకోండి, వాళ్ళ సంకల్పము చేత వాళ్ళ చూపుల చేత సృష్టి చేస్తారు. నిజానికి భగవంతుడి యొక్క శక్తి అంతా తన చూపుల చేతనే. ఆయన చేతుల చేత చేసేది కన్నా చూపుల చేత చేసేది ఎక్కువ. అందుకే శంకరాచార్యుల వారి అవతారంలో మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి యొక్క చూపుల వైభవం మీద చేశారు. ఈక్షణ శక్తి అంటారు. కనకధారాస్తవం చేసినప్పుడు మొట్టమొదట ఆయన అమ్మవారి యొక్క చూపుల శక్తిని మాట్లాడారు. పోతన గారు కూడా భాగవతం చేస్తూ ప్రారంభం చేస్తూనే శ్రీకైవల్య పదంబు చేరుటకొనై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు
కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నన్నారు. పరబ్రహ్మము కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చేస్తుంది. కాబట్టి అమ్మవారు మనం సృష్టించినట్టు ప్రాణిని సృష్టించక్కర్లేదు. కాబట్టి స్త్రీ పురుష సంయోగము చేత జన్మించినవాడు కాకుండా ఉండాలి. రాక్షసుడు కోరిన కోరిక తీరాలి. అటువంటి ప్రాణిని సృజించి ఆమె అక్కడ పెట్టింది. ఇప్పుడు దానికి శివస్పర్శ కూడా కలగాలి. ఎందుకు కలగాలి అంటే త్రిశూలము అన్నది కేవలం సంహారము కోసము అని మీరు అనుకోకూడదు. త్రిశూలము జ్ఞానకటాక్షం చేస్తుంది. ఎందుకనంటే లింగపురాణం చేస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు, త్రైగుణ్యం శూలమేతస్య పరశు సత్యనిష్టత అంటారు. త్రిశూలానికి పైన ఉండే 3 కొనలు సత్వరజస్తమో గుణములైతే 3 గుణములకు ఆధారమైన శుద్ధ సత్వము పరమశివుడు పట్టుకునేటటువంటి శూలం. కాబట్టి శూలస్పర్శ అంటే జ్ఞానమును కటాక్షించడం. అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా శరీరాన్ని ఇస్తే జ్ఞానస్వరూపంగా శక్తిస్వరూపంగా మార్చాలి. అది పరమశివుడు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు గజముఖాసుర సంహారము కొరకు ఏనుగు ముఖాన్ని పెట్టాలి. కాబట్టి లోక సంరక్షణార్థం పరమశివుడు ఏం చేశాడంటే ఆ తలను తొలగించాడు. అయితే అంతకుముందు నరుడి రూపం ఎలా ఉండేదో అలా ఉండేది కదా, అలా ఉన్నాడా గణపతి ఎక్కడైనా అంటే ఇప్పటికీ పార్వతీదేవి సృజించినప్పుడు ఎటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఉండేదో అటువంటి విఘ్నేశ్వరం ఇప్పటికీ చిదంబర క్షేత్రంలో ఉంటుంది. నరముఖ గణపతి అని ఇప్పటికీ కూడా అటువంటి గణపతి స్వరూపం ఉంది. పరమశివుడు కంఠాన్ని తొలగించిన తర్వాత ఒక మాట చెప్పాడు, లోక సంరక్షణ జరగాలి, అందుకు తొలగించాను. ఈ మాటలు ఎక్కడా లేకపోవడం దురదృష్టకరం. నేను ఇతని కంఠం ఎందుకు తొలగించానంటే ఇతనికి గజముఖాన్ని అతికించాలి. అయితే మీరు ఇట్లా వెడుతున్నప్పుడు దోషం చేస్తున్న ప్రాణి ఏదైనా ఉంటే దాని తల తీసుకురండి అన్నాడు. అలా వెడుతున్నప్పుడు ఉత్తరానికి తలపెట్టి పడుకున్నటువంటి ఒక ఏనుగు కనపడింది. దాని తల తీసుకొచ్చి అప్పుడు ఆ తలని ఈ నరశరీరానికి కలిపాడు. కలిపితే ఆయన వారణాస్యం గజముఖుడయ్యాడు. ఇప్పుడు గజముఖుడు కాబట్టి గజముఖాసురుణ్ణి సంహరించగలడు. ఇప్పుడు గజాననుడు సంభవించాడు కాబట్టి గజముఖాసురుణ్ణి సంహరించాడు. సంహరిస్తే లోకాలన్నీ కూడా సంతోషించాయి. నిజానికి వారణాస్యం ఆయనకి ఏనుగు ముఖం రావడానికి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ఏకాభిప్రాయంతో చేసినదే తప్ప భిన్నాభిప్రాయంతో చేసినది కాదు. కాబట్టి ఆయన గజముఖుడయ్యాడు. గజముఖుడై రాక్షస సంహారం చేస్తే కదా లోకాలన్నీ ప్రశాంతంగా ఉండేది. అదే అమ్మవారి సంకల్పం. ప్రధానంగా ఎప్పుడైనా ధర్మ సంరక్షణ రాక్షస సంహారం అమ్మవారి వైపు నుంచి బయలుదేరుతుంది సంకల్పం. అందుకే మొట్టమొదట ఆ బొమ్మ తయారు చేయడం అమ్మవారు చేసింది. ఇప్పుడు వారణాస్యం ఏనుగు ముఖాన్ని పెట్టారు. ప్రధాన ప్రయోజనం గజముఖాసుర సంహారం. ఈ ఏనుగు ముఖం ఉన్న కారణం చేత లోకాలకన్నింటికీ కూడా ఒక గొప్ప ప్రయోజనం కలిగింది. ఎందుకని అంటే ఒక్కొక్కరి తత్వం చెప్పడానికి ఒక్కొక్క సంఖ్య కలిగిన నామములు చెప్తారు. పరమశివుడి పూజ ఉందనుకోండి, మీకు తగినంత సమయం లేకపోతే 8 నామములు చెప్పి పూర్తి చేసేస్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతేర్దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. దానికే అమ్మవారి నామాలు పెట్టేయాలంటే భవస్య దేవస్య పత్నీ నమః, శర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః, పశుపతేర్దేవస్య పత్నీ నమః అని చెప్పేస్తారు. 8 నామముల మీద శివుడిది నడుస్తుంది. 12 నామముల మీద విష్ణు స్వరూపానికి నడుస్తుంది. 16 నామముల మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది. అందుకే అసలు ఒకవేళ నీకు కానీ అట్లా చదువుకోవడం రాకపోతే విఘ్నేశ్వర నామములు మాత్రం కనీసం ఎవరైనా చదువుతుండగా ఒకసారి విని రోజు ప్రారంభించు అని చెప్తారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ, షోడశైతాని నామాని ఎప్పటేత్తు శృణుయాదపి. ఎవరైనా చదివినా విన్నా కూడా, నీకు చదవడం రాకపోతే విను, కనీసం ఎవరైనా చదివించుకొని.
ఎప్పటేచ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఏ కార్యం చేయి, విద్యారంభే అంటే బ్రహ్మచారిగా, వివాహేషు గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నా గృహస్థాశ్రమంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా ఈ నామములు షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. జీవితంలో ఒకరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి జయాన్ని కోరుకుంటాం మనం. జయాన్ని కోరుకున్నప్పుడు లోపలికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళి కార్యం సాధించడానికి వెడతాం, సాధించి మళ్ళీ ఇంట్లోకి వెడతాం. లోపలికి బయటికి తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు నేను ప్రవచనానికి వచ్చానంటే ఇంట్లో రాజద్వారం దాటి బయటికి వచ్చాను, మళ్ళీ క్షేమంగా ఇంట్లో రాజద్వారంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ దేవాలయంలోకి వస్తే రాజద్వారంలోంచి వచ్చేటటువంటి ఆ కీర్తి, అట్లా వచ్చి దర్శనం చేసుకోగలిగినటువంటి అదృష్టం నిలబడాలి. పూర్ణకుంభంతో లోపలికి రాగలిగినటువంటి ఆ మర్యాద జీవితంలో నిలబడాలి. కాబట్టి ప్రవేశే నిర్గమే తథా విద్యారంభే వివాహేషు, ఈ 16 నామములు చాలా ప్రధానమైనవి అని చెప్తారు. అందులో మొదటి నామం ఏమిటి? సుముఖ, గొప్ప ముఖమైంది. ఎందుకని గొప్ప ముఖమైంది అంటే విఘ్నేశ్వరుడి ముఖం ఏనుగు ముఖం కాబట్టి గొప్ప ముఖమైంది. పరమశివుడు ఏనుగు ముఖం ఎందుకు పెట్టాడంటే కేవల గజముఖాసుర సంహారం కోసం కాదు, లోకములన్నింటికీ ఒక మంగళాన్ని ఇవ్వాలనుకున్నాడు. లక్ష్మీదేవి యొక్క స్థానములు మీరు ఆవాహన చెయ్యకుండా శాశ్వతముగా లక్ష్మి నివసించే స్థానములు 5 చెప్తారు. అందులో ఒకటి గోపృష్టం. గోపృష్టంలోకి లక్ష్మిని ఉపాసన చెయ్యక్కర్లేదు, ఆవాహన చెయ్యక్కర్లేదు. మహాభారతం అనుశాసనిక పర్వం పరిశీలిస్తే భీష్మాచార్యుల వారు చెప్తారు, లక్ష్మీదేవి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు మీ దగ్గర స్థానం ఇవ్వండి, అందరు దేవతలు మీలో ఉన్నారని. గోవులన్నాయి, నువ్వు ఉంటావు వెళ్ళిపోతావు, చెంచల లక్ష్మివి, నీకు మేము ఇవ్వమన్నాయి. అంటే లక్ష్మీదేవి అంది, ఒకడు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం పట్టుకున్నప్పుడు నేను వెళ్ళిపోవాలి, లేకపోతే వాడు బలవంతుడైపోతాడు. ఒకడు అధర్మాన్ని విడిచి ధర్మాన్ని పట్టుకున్నప్పుడు నేను అనుగ్రహించాలి. నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? లోకం మనుగడ నా కదలికలో ఉంది. నిజం కదా. ఇప్పుడు నేను ఒక వస్త్రం కొనుక్కోవాలనుకోండి, నేను డబ్బు ఇస్తే కదా వస్త్రం వస్తుంది. లక్ష్మి అంటే కదిలితేనే ప్రయోజనం, సరస్వతి అంటే కదిలితేనే ప్రయోజనం. సరస్వతి కదలకపోతే ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేను కదలాలి. మీరు ఇవ్వను స్థానం అంటే అది మీకు నాకు కూడా గౌరవం కాదు కదా. కాబట్టి నాకు స్థానం ఇవ్వండి అని అడిగింది. అంటే గోవులన్నాయి, మామూత్ర పురీషంబులు భామా వేదంబులెరుగు పరమ పావనములు కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములయ్యుండుము ఇంపు కలుగగమాకున్ అన్నాయి. 84 లక్షల జీవరాశులలో సువాసన కలిగిన మలమూత్రములు ఒక్క గోవులవే. ఇది వేదములకు తెలుసు, మా మలమూత్రములు ఎంత గొప్పవో. అందుకని మా మలమూత్రముల యందు నువ్వు శాశ్వత నివాసం చేయమని అడిగాయి. అందుకని గోపృష్టమునందు గో యొక్క మలమూత్రముల యందు లక్ష్మి నివాసం చేస్తుంది. అందుకని గోమూత్రమునందు గంగ ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా గోశాలలోకి కానీ గోవులున్న చోటు కానీ వెడుతున్నప్పుడు గోవు మూత్ర విసర్జన చేస్తుంటే వారు ఇలా పట్టుకుని చల్లుకోవడం కాదు, వారు తిన్నగా వెళ్ళి తలపెట్టి కూర్చునేవారు. కూర్చుని ఆ గోమూత్రంలో స్నానం చేసేవారు. ఎందుకనంటే అది గంగయే అని. శాస్త్రవాక్కునందు నమ్మకం ఉండడం అన్న మాటకు అర్థం అది. అందుకే వారు అంతటి మహాత్ములయ్యారు. కాబట్టి ఆ గోపృష్టమునందు లక్ష్మి ఉంటుంది. ప్రత్యేకంగా ఆవాహన చెయ్యక్కర్లేదు. బిల్వదళంలో ఈనెలు ఎటు ఉంటాయో అటు ఉంటుంది. అందుకే మారేడు దళం వేసినప్పుడు బోర్లా పడితే సరస్వతీ కటాక్షం, ఈయన శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం. మారేడు దళంలో ఉంటుంది, తామర పువ్వులో ఉంటుంది. 4 ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటుంది. 5 సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టులో ఉంటుంది. అందుకే సౌందర్యలహరి మొత్తం మీద శంకరాచార్యులు వారు సౌందర్యలహరి అన్న మాట ఎక్కడ వాడారంటే పార్వతీదేవి పాపట తీసుకున్నప్పుడు పెట్టుకున్న బొట్టుతో సౌందర్యలహరి అన్న శ్లోకాన్ని వాడారు. తనోతు క్షేమన్నస్తవవదన సౌందర్యలహరి అక్కడ వాడారు అసలు ఆ పేరు. తనోతు క్షేమం నహ
మాకు క్షేమమును కల్పించుగాక. పరీవాహ స్రోతు సరణిరివ సీమంత సరణి. ఆ పాపట ఇలా తీసినప్పుడు ఆవిడ ఇక్కడ పెట్టుకోవడం కాదుట బొట్టు, ఇక్కడి నుంచి చివరి వరకు పాపట అంతా కూడా కుంకం రాసుకుంటుందిట. అబ్బో అదొక అద్భుతమైన శ్లోకం. ఇప్పుడు సౌందర్యలహరి జోలి ఎందుకు కానీ శంకరుడు సౌందర్యలహరి అన్న మాట ఆ శ్లోకంలో వాడారు. అంటే పాపట ప్రారంభ స్థానమునందున్న కుంకుమ లక్ష్మీస్థానం. ఈ ఐదిటికి ఆవాహన విసర్జనములు ఉండవు. మీరు ఆవాహన చేశారా చేయలేదా అన్నదాంతో సంబంధం లేదు. ఈ 5 లక్ష్మీ నివాస స్థానాలు. అందుకే కాకినాడలో ఆకొండి లక్ష్మీ స్మారక గోశాలలో మీరు లోపలికి వెళ్ళగానే 5 కనపడేటట్టుగా ఏర్పాటు ఉంటుంది. గోవులు, సువాసినులు, తామరపూలు, మారేడు దళాలు, ఏనుగుల బొమ్మలు ఉంటాయి. ఏనుగులు ఎక్కడ పెంచుతాం కాబట్టి ఏనుగుల బొమ్మలు ఉంటాయి. ఈ 5 ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానం. అందుకే వీళ్ళు మహాపురుషులు అన్న వాళ్ళకి గజారోహణ చేయిస్తారు. మహారాజులు ఏనుగు మీద అంబారీ పెట్టుకుని ఏనుగు మీద పెడతారు. ఏనుగు కుంభస్థానం లక్ష్మీస్థానం. అలసాని పెద్దనగారు చెప్పుకుంటాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడదివి కేకలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచూ అని చెప్పుకున్నాడు రాయలవారు వెళ్ళిపోయాక. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సగి ఎక్కించుకొనియే. ఆయనకి గజారోహణం చేయించారండి అంటారు. గజారోహణం చేయించారు అంటే ఆ ఏనుగు అంత శక్తివంతము. అది లక్ష్మీస్థానం. అటువంటి లక్ష్మీస్థానమైనటువంటి ఏనుగు ముఖాన్ని పొద్దున్నే ఒక్కసారి చూశామనుకోండి, అది సర్వమంగళములకు కారణం. లోకమంతా నిద్ర లేస్తూనే పరమమంగళప్రదమైనటువంటి రూపాన్ని చూడడం కోసం అందుకు 16 నామాలలో మొదటి నామం సుముఖ. మనకి శ్రేయస్సునివ్వగలిగినటువంటి ముఖం గజముఖం. 2 ఏనుగు ముఖం నిజానికి మనం ఎంతో కష్టపడి నేర్చుకుంటే తప్ప రాని ముద్ర పట్టి ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైనా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. నన్ను వదిలేయండి. ఎందుకనంటే నువ్వు మాట్లాడతావు ఎందుకు మరి అని అడక్కండి. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడాను, మీరు మాట్లాడతానంటే నేను అక్కడ కూర్చునేవాడిని. కాబట్టి మాట్లాడడం అనేటటువంటి తక్కువ, వినడం అన్నది ఎక్కువ చేయాలి. అందున పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడవలసిన వాడను కాను, నేను వినవలసిన వాడను అని చెప్పడానికి, మీరు ఆజ్ఞాపించండి అని చెప్పడానికి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని వారి దగ్గర వంగి వింటారు. హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటారు. మీరు ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఆ అభిషేక తీర్థం తీసుకునేటటువంటి దగ్గర పొద్దున్నే బ్రహ్మతీర్థం అని ఇస్తారు కదా, అక్కడికి వెడితే ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు. ఇలా చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుంటే అది పరమ వినయానికి గుర్తు. ఒక మనిషి ఎలా జీవించాలో చెప్తుంది. పెద్దల దగ్గర ఇలా ఉన్నారు అంటే అది వినయానికి సూచన. గురువుల దగ్గర ఉన్నప్పుడు ఇలా ఉంటారు. ఎందుకనంటే వారి దగ్గర మనం ఎక్కువ మాట్లాడకూడదు, పొరపాటున కూడా మన ఉమ్మి వారి మీద పడకూడదు. అందుకని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. మనకి జ్ఞాపకం వస్తే, ఎప్పుడో తెలిస్తే, గుర్తొస్తే, సాధన చేస్తే నోటికి చెయ్యి అడ్డెడుతుంది. ఏనుగుకి చెయ్యి ఏది? దాని తొండమే. దాని తొండం నోటికి ఎప్పుడూ అడ్డంగా ఉంటుంది. మీరు చూడండి, నోటికి అడ్డంగా కిందకు ఉంటుంది. అది పైకి ఎత్తితేనే ఘీంకారం చేసినప్పుడు పైకి ఎత్తుతుంది. నోటికి ఎప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుని మనుష్య జాతి ఎలా బతకాలో చెప్తుంది. కాబట్టి సుముఖం, శ్రీముఖం. అంతేకాదు సూక్ష్మ ప్రజ్ఞ అంటారు. రెండిటిని సాధిస్తుంది. కింద పడిపోయిన గుండు సూదిని ఎత్తగలదు, దేవదారు దుంగ చెక్కలతో కట్టినటువంటి రాజకోట ద్వారాన్ని తన కుంభస్థలంతో బదలగొట్టగలదు. రెండిటికీ నేను తగినదానని చెప్పడానికి ఏనుగు యొక్క తొండం అంత బలంగా ఉంటుంది. 2 వినాయకుడి యొక్క గొప్పతనం అంతా అసలు ఆ ముఖం చూసేటప్పటికి మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. వినాయకుడు పురుషుడా, వినాయకుడు స్త్రీయా అని మీరు అడిగారనుకోండి,
నిజానికి వినాయకుడు స్త్రీ స్వరూపం కూడా. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎలా అర్ధనారీశ్వర స్వరూపమో వినాయకుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపం. ఎందుకనంటే ఏనుక్కి చాలా అందం అంతా దాని దంతమే. నవలడానికి పనికి రాకపోయినా ఏనుగు దంతాలు అంత విలువ, ఏనుగు దంతం అంత అందం. కుడివైపు ఉండేటటువంటి దంతాన్ని విఘ్నేశ్వరుడు తనంత తానుగా విరిచేశాడు. ఎందుకు విరిచేశాడు అంటే కలియుగంలో వేదం అందరూ చదవలేరు, అర్థం చేసుకోలేరని వేదములకు ప్రత్యామ్నాయంగా పంచమ వేదమైన భారతాన్ని నేను చెప్తాను, ఎవరు రాస్తారు, ఆపకుండా వ్రాయాలి అంటే దానికి తగిన గంటం దొరకదని తన దంతం విరిచేసి మహాభారతం రాశాడు. అంటే తనకి అత్యంత విలువైనదేదో దాన్ని సమాజం కోసం వెచ్చించేశాడు. అయ్యో దంతం విరిచేస్తే నా అందం పోతుందని ఆయన అనుకోలేదు. స్త్రీ ఏనుగు అనుకోండి, ఆడ ఏనుక్కి దంతాలు ఉండవు, మగ ఏనుక్కి దంతాలు ఉంటాయి. కుడి దంతం విరిచేశాడు కాబట్టి కుడి చేతి వైపు స్త్రీ స్వరూపం, ఎడం చేతి వైపు దంతం ఉంది కాబట్టి ఎడం వైపు మగస్వరూపం. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారులాగే ఆయన అర్ధనారీశ్వర స్వరూపం. కాకపోతే వాళ్ళ నాన్నగారు ఎడం చేతి వైపు స్త్రీ స్వరూపం, కుడి చేతి వైపు పురుష స్వరూపం. బొత్తిగా నాన్నగారులా ఉండడం ఎందుకని కొంచెం మార్పు చేసుకుని కుడి చేతి వైపు స్త్రీ స్వరూపం, ఎడమ చేతి వైపు పురుష స్వరూపం పెట్టుకున్నాడు. అప్పుడు వినాయకుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపమే అయ్యాడు. కాబట్టి అంత గొప్పవాడు. ఇన్ని లక్షణములు ఆయన యందు కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయన ముఖం చూడగానే పొద్దున్నే ఒక మనిషిగా నా జీవితానికి ఉండవలసిన లక్షణం త్యాగబుద్ధి. నాకు ఈశ్వరుడు అపురూపమైనదిగా ఏదిచ్చాడో దాన్ని నేను సమాజపరం చేసిన నాడే నా జీవితానికి సార్థక్యం తప్ప అది నేను దాచుకునే ప్రయత్నం చేయకూడదు, 10 మందికి అందించాలి అని తాపత్రయపడడం విఘ్నేశ్వరుడు దంతం విరిచి భారతం వ్రాయడంలో తెలుస్తుంది. అంటే ఆయన సుముఖ, శ్రీముఖ, ఇన్ని కారణముల చేత వారణాస్యం ఏనుగు ముఖం కలిగినటువంటి వాడయ్యాడు. వరప్రదం, ఆయన చాలా తేలికగా వరాలిస్తాడు. ఎందుకు తేలికగా వరాలిస్తాడు అంటే ఎప్పుడూ పిల్లలు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారో అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా కోసం ఎవరో వచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, నా మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి తాతగారు ఈ కమలాఫలం ఒలిచిపెట్టండి అంటాడు. ఉండలా అన్నాను అనుకోండి, వాడు నా తొడ మీద కొట్టి తాతగారు పండు అలవండి అంటాడు. నువ్వు కాసేపు నోరు మూసుకొని లోపలికెళ్ళు అని నేను చేయి పట్టుకుని కొంచెం వెనక్కి తోసి నా కోడల్ని పిలిచి అమ్మ వీడిని తీసుకుపో అన్నాను అనుకోండి, వాడికి అలకొస్తుంది నా మీద. తాతగారు కమలాఫలం అలవమంటే ఖాళీ లేకుండా నన్ను వెనక్కి పంపించేశారని అలుగుతాడు. ఎంతసేపు అలక? నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వెళ్ళి ఇలా రారా అన్నాను అనుకోండి, నేను రానంటాడు. నేనే వెళ్ళి వాడిని ఎత్తుకుని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎరా నాన్న కమలాఫలం తినేసావా అంటే లేదు, ఇదిగో ఇంకా ఉన్నాయి తనలో, అమ్మ ఒలిచిపెట్టింది అంటే నేను తీసి పెడతాను చూడు గింజలు లేకుండా అని నేను ఏదో చాలా వాడికి ఉపకారం చేసినట్టు ఆ ముత్యాలు వచ్చేటట్టుగా తీసి తినిపించాను అనుకోండి, వాడు వెంటనే మరిచిపోతాడు. పైగా పిల్లలు అని గుర్తు ఏమిటంటే పెద్దవాళ్ళైతే ఇంట్లో తింటారు. ఒకవేళ తింటుండగా ఎవరైనా వస్తున్నారనుకోండి పళ్ళెం పట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు తప్ప అందరి ముందు తినరు. తింటారా? తినరు. అలాగా వీధుల్లోకి వచ్చి తినరు కదా పళ్ళెలు అట్టుకుని, ఇంట్లో కూర్చుని తింటారు. పిల్లలు మీరేమైనా పెట్టారనుకోండి అది అట్టుకుని వీధుల్లోకి పరిగెడతారు. వినాయకుడు చూడండి ఎప్పుడు చేతిలో మోదకం పట్టుకు తిరుగుతూ ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే ఆయనకి తిండి పిచ్చిని కాదు, ఆయన పసిహృదయం ఉన్నవాడని. పసిహృదయం ఉన్నవాడెవరో వాడు తొందరగా తప్పు క్షమిస్తాడు. నీకు ఈ తప్పు ఉంది కదా నేను నిన్ను ఎలా అనుగ్రహించగలను అని అడగాలనుకోండి, ఆయన అనుగ్రహించడం కొంచెం ఆలస్యం అవుతుంది అనాలి. పిల్లవాడి మనసు ఉందనుకోండి వెంటనే మరిచిపోతాడు, మరిచిపోయి అనుగ్రహిస్తాడు. వారణాస్యం వరప్రదం, ఆ ఏనుగు ముఖం ఉందే ఆ సుముఖం, అందులో ఉన్నటువంటి బుద్ధి ఎంత గొప్పది అంటే మనని అంత తొందరగా అనుగ్రహించగలిగినటువంటి వాడు. అది దీక్షితుల వారి యొక్క హృదయం. కాబట్టి వారణాస్యం వరప్రదం భూతాధిశం సేవిత చరణం. దేవతలు మొదలైన వారు ఆయనని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. అది కాదుట, నిజానికి ఈ విశ్వమంతా ఏ పంచభూతముల చేత ఏర్పడిందో ఆ పంచభూతములు ఆయనని సేవిస్తూ ఉంటాయి. పంచభూతములు సేవిస్తే ఏమైనట్టు అంటే
అసలు ఆయనని సేవించనిది ఏదీ లేదని గుర్తు. ఇప్పుడు ఈ పిండాండం ఉందనుకోండి, శరీరం ఉందనుకోండి, ఇందులో ఏముంటాయి? పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి. ఇందులో మట్టి ఉంటుంది, నీరు ఉంటుంది, వేడి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, పృథ్వీ అప్ తేజో వాయు గాలి ఉంటుంది. ఈ 5 ఉంటాయి. బయటే ఉంటాయి, ఆ 5 ఉంటాయి. ఈ పంచభూతములు ఆయనని సేవిస్తున్నాయి. అంటే దాని అర్థం ఏమిటి? బ్రహ్మాండములు, పిండాండములు అన్నీ ఆయన్ని సేవిస్తున్నాయి. అందుకని గణపతి అంటారు. గణపతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకే రకమైనటువంటి శరీర వ్యవస్థ కలిగిన దాన్ని ఒక గణం అంటారు. దేవతాగణము, గోగణము, మనుష్యగణము, రాక్షసగణము, ఎన్ని గణములున్నా అన్ని గణములకు అధిపతి అయినవాడెవరో ఆయన గణపతి. ఆయన వినాయకుడు. వినాయకుడు అంటే ఆయన ముందు నడుస్తాడు. వి అంటే విశిష్టమైన అని. సంస్కృతంలో వి అన్న అక్షరం ఏం చేస్తుందంటే సమర్థిస్తుంది, వ్యతిరేకంగానే పెడుతుంది. వినాయకుడు అన్నాను అనుకోండి, విశిష్టమైన నాయకుడు. విశేషము అన్నాను అనుకోండి, ఏదో గొప్ప విషయం ఉంది అని. విధవ అన్నాను అనుకోండి, భర్త లేనిది, వ్యతిరేక అర్థం వస్తుంది. రెండిటికి అన్వయం అవుతుంది. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు ఏం చేయాలి? మీరందరూ బయలుదేరండి, నేను మీ వెనకుంటాను అనకూడదు. నేను ముందు ఉంటాను, మీరు నా వెనక రండి అనాలి. ముందు ఆయన నడుస్తూ ప్రతిబంధకములను తీసేయాలి. చూడండి, మీకు కాలంలో భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు మనం వినాయక వ్రతం చేస్తాం. శ్రావణ మాసం, భాద్రపద మాసం విశేషమైన వర్షాలు పడతాయి. నేను కొత్తగా చెప్పే ఉంది, మొన్నటి వరకు మీకు అనుభవంలో ఉన్నదే. కాబట్టి అంత వర్షాలు పడితే ఏమవుతుంది? ఎక్కడ చూసినా తీగలు, లతలు, చెట్లు, డొంకలు అన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోతే అరణ్యాలలో లేళ్ళు, జింకలు, దుప్పులు ఇట్లాంటివి నడవడానికి అవకాశం ఉండదు. అవి బాగా పెరిగితే తప్ప మాంసం తినేటటువంటి ప్రాణులు వాటిని చంపి తినడానికి అవకాశం ఉండదు. అన్నీ ఆకలితో శోషించాలి. అప్పుడు ముందు ఎవరు బయలుదేరతారంటే ఏనుగు బయలుదేరుతుంది. ఏనుగు నడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే త్రోవ తనంత తాను ఏర్పడిపోతుంది. ఎందుకంటే అది వెడుతూ ఉంటే తీగలు అవి అన్నీ తెగిపోతాయి. తెగిపోతే దాని వెనక మిగిలిన ప్రాణులు వెళ్ళిపోతాయి. వినాయకుడు ముందు నడిచాడు అనుకోండి ఉపాసనలో, ఉపాసనలో మీకు ఏ ప్రతిబంధకం లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు. అందుకని ఆయన విశిష్టమైన నాయకుడు, ముందు నడుస్తాడు. ఇటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయనని సేవించని వాళ్ళు ఉండరు. వారణాస్యం వరప్రదం భూతాధిసంసేవిత చరణం భౌత భౌతిక ప్రపంచ భరణం. ఈ పంచభూతముల చేత ఏర్పడినటువంటి ఈ సమస్త ప్రపంచాన్ని కూడా నిజానికి భరించేవాడు ఆయనే. అంటే దాని అర్థం ఏమిటి? బంగారమే ఆభరణములుగా మారింది తప్ప బంగారము లేకుండా ఆభరణములు ఉండవు. ఆభరణములు లేకుండా బంగారం ఉంటుంది. వెనకటికి ఒక బంగారపు దుకాణం నడిపేటటువంటి ఒక పెద్ద ఆయన కొడుకుని సహాయంగా పెట్టుకుని ఆ బంగార దుకాణం నడుపుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి తెల్లవారితే వరలక్ష్మీ వ్రతం చాలా ఎక్కువగా మంది వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. పాపం ఆయనకి 103 జ్వరం వచ్చేసింది. ఇంకా నిలబడలేకపోయాడు. కొడుకుని పిలిచి అప్పగించి రాత్రి చాలా జాగ్రత్తగా తాళాలు వేసుకుని ఇంటికి వచ్చేసేయి, ఎందుకంటే ఈ బంగారు దుకాణం కదా, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. జ్వర తీవ్రతతో ఔషధం సేవించి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత జ్వరం తగ్గింది. వెంటనే కొడుకుని పిలిచి రాత్రి తాళాలు బాగానే వేశావా అని అడిగాడు. వేశాను నాన్నగారు అన్నాడు. తండ్రి అన్నాడు, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, ఒక్కసారి వెళ్ళి తాళాలు తీసి అన్నీ ఉన్నాయా చూసిరా అన్నాడు. కొడుకు గబగబా వెళ్ళి ఓసారి ఆ దుకాణం తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి చూసి మళ్ళీ తాళాలు వేసి ఇంటికి వచ్చేసాడు. ఏరా అబ్బాయి అన్నీ ఉన్నాయా అన్నాడు. అంటే నాన్నగారు బంగారం లేదు తప్ప మిగిలినవన్నీ ఉన్నాయన్నాడు. అంటే తండ్రికి మళ్ళీ జ్వరం వచ్చినంత పని అయిపోయి పరిగెత్తుకు వెళ్ళాడు. వెళ్ళి తలుపులు తీసి చూస్తే అన్నీ ఉన్నాయి. ఒరే ఉంది కదురా బంగారం, లేదన్నావేమన్నాడు. ఎక్కడుంది నాన్నగారు? కేయూరములున్నాయి, కంకణములున్నాయి, ఉంగరములున్నాయి, కర్ణాభరణములున్నాయి, మంజూషలున్నాయి, మణిమంజీరములున్నాయి, బంగారం ఏదన్నాడు. ఓరిని అసాధ్యం కోల, బంగారమేరా ఇలా కనపడుతోంది నామరూపాలుగా. నామరూపాలు నిజం కాదు. మనం గొలుసు కాదుగా అమ్మేది. గొలుసు ఎంత బంగారం బరువుందో చూసి అమ్ముతాం. బంగారమునకు విలువ. ఆ బంగారము నగలుగా ఉన్నది. నగలుగా లేకపోయినా బంగారం ఉంటుంది. బంగారం లేకుండా ఈ నగలు రావు. నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మము లేకుండా రాదు. బ్రహ్మము లేని జగత్తు లేదు. జగత్తు లేకపోయినా బ్రహ్మము ఉంటుంది. జగత్తంతా నిశ్శేషమైపోయినా మహాప్రళయంలో బ్రహ్మము మాత్రం అలాగే ఉండిపోతుంది.
కాబట్టి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచి కటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని నేసేవింతున్నట్టు అష్టమ స్కంధంలో. లోకాలలో ఉన్నవాళ్ళు, లోకములను పరిపాలించేవాళ్ళు అందరూ వెళ్ళిపోయినా కూడా పరబ్రహ్మము మాత్రము అలాగే వెలుగుతూ ఉంటుంది. ఆయనకి సూర్యచంద్ర సంబంధం లేదు, తనంత తాను వెలుగుతూ ఉంటాడు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతిగుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి అంటుంది శృతి. సూర్యచంద్రుడు తారకల యొక్క సహాయం లేకుండా ఎవరు తనంత తాను వెలుగుతూ ఉంటాడో ఆయన పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మమునకు వేరొకరి సహాయం అవసరం లేదు. ఆయనయే ఈ జగత్తునంతటినీ భరిస్తున్నాడు కాబట్టి భూత భౌతిక ప్రపంచ భరణం వీత రాగిణం. ఆయనకి రాగము లేదు, రాగము లేని వాడికి ద్వేషము లేదు. నాకు ఒకటి ఇష్టం అన్నాను అనుకోండి, నాకు దోసకాయ పప్పు చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, నాకు ఇష్టం కాని పప్పు కూడా ఏదో ఉందని గుర్తు. ఎందుకనంటే ఒకటి ఇష్టము అంటే ఒకటి అయిష్టము అయి ఉంటుంది. రాగము లేదు, దేని మీద ఇష్టము లేదు, దేని మీద ద్వేషము లేదు, రాగము ద్వేషము లేదు. ఇప్పుడు ఆయన కన్నా శాంతమూర్తి లేడు, పరమ ప్రశాంతమైనటువంటి రూపంతో ఉంటాడు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు విఘ్నేశ్వరుడి ముఖం చూసేటప్పటికీ ఏదో ఆనందం కలుగుతుంది, ఏదో సంతోషం కలుగుతుంది. పైగా విఘ్నేశ్వర ముఖమునందు ఒక విశేషం ఉంది. సముద్రం ఒకటి, వీణావాదన ఒకటి, తామర పూల తండం ఒకటి, ఏనుగు యొక్క ముఖం ఒకటి. ఇవి మన ప్రయత్నం లేకుండా మన మనసుని అవి లాగేస్తాయి. అప్పై దీక్షితారు వారు నిర్ణయించారు వాటిని. ఏనుగు ముఖం వంక చూశారనుకోండి, మీ ప్రమేయం లేకుండానే మీ మనసు వెళ్ళిపోయి దాని మీద నిలబడుతుంది. మిగిలిన వాటి మీద మీరు ప్రయత్నపూర్వకంగా మనసు నిలబెట్టాలి. విఘ్నేశ్వరుడి విషయంలో మీ మనసు తానే విడిపోతుంది, ఎందుకంటే అంత తొందరగా ఆకర్షిస్తాడు ఆయన. కాబట్టి ఆయన రాగము లేదు, ద్వేషము లేదు, సాక్షాత్ రాశీభూతమైనటువంటి జ్ఞానము. అంత పరమ ప్రశాంతంగా ఉంటాడు. అంత ప్రశాంతంగా ఉన్నవాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటి? ఉద్వేగపడడం. ఎవరు ఏం చెప్పినా బాగా వింటాడు, చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. మీరు మిగిలిన ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు విన్నారు అన్న నమ్మకం కలగడం కష్టం. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్తే బాగా విన్నాడని ధైర్యం. ఎందుకంటే చెవులు ఊపుతూ వినేవాడు ఆయన ఒక్కడే. గజముఖం కదా, అందుకని చెవులు అటు ఇటు కదుపుతూ ఉంటాడు. కదుపుతూ వింటాడు కాబట్టి బాగా వింటున్నాడని మనకు ఒక ధైర్యం. కాబట్టి ఆయన వీత రాగిణం. నిజానికి పరమశివుడు జ్ఞానఫలం, మామిడి పండు జ్ఞానఫల స్వరూపంలో విఘ్నేశ్వరుడికి ఇచ్చాడు భూప్రదక్షిణం చేసి వచ్చినప్పుడు. అందుకని బ్రహ్మణస్పతి అని పిలిచింది వేదమైంది. బ్రహ్మణస్పతి అంటే బృహస్పతి, సమస్త విద్యలకు అధిదేవత. ఈ విఘ్నేశ్వర చవితి నాడు పిల్లలతో ప్రత్యేకం ఏం చేస్తారంటే విద్యాగణపతి స్వరూపంగా ఒక శ్లోకం చెప్పించి పిల్లల చేత మామిడి పువ్వు దొరికితే పూజ చేయిస్తారు. మామిడి పువ్వు చేత విద్యాగణపతిని పూజ చేస్తే విఘ్నేశ్వర అనుగ్రహంతో వాళ్ళకి గొప్ప బుద్ధి లభిస్తుంది అని నేను చెప్పట్లేదు, తంత్రశాస్త్రములు చెప్పిన విషయం చెప్తున్నాను. కాబట్టి ఆయన వీత రాగిణం వినుత యోగినం. యోగులైన వారు, యోగి అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని. అనేకము లేవు, ఉన్నదొక్కటే, ఒకే పరబ్రహ్మము ఉన్నది, ఇన్ని లేవు అని బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమునందు రమించగలిగిన వాడెవరో ఆయన జ్ఞాని, ఆయన యోగి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. జ్ఞాని కూడా భగవంతుణ్ణి సేవిస్తాడు, యోగి కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. మరి యోగికి తెలుసు కదండి రెండులే ఉన్నది ఒక్కటే, జీవుడు బ్రహ్మము అని రెండులే ఉన్నది బ్రహ్మమే అని తెలుసున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆయన ఎవరిని ప్రార్థన చేసినట్టు? ఎలా ప్రార్థన చేస్తాడు ఆయన? అహం బ్రహ్మాస్మి అన్న తర్వాత ఇంకా ఎవరిని ప్రార్థన చేస్తున్నారు అంటే కెరటము సముద్రమును ప్రార్థన చేసినట్టు ఉంటుంది. కెరటము నిజానికి ఎక్కడుంది? కెరటమునకు అస్తిత్వం ఏది? సముద్రములో పుట్టింది, సముద్రంలో పెరిగింది, సముద్రంలో ప్రయాణం చేసింది, సముద్రంలో విరిగిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. కెరటంలా కనపడింది నిజానికి నీరే పైకి ఉబికి కెరటంలా కనపడి సముద్రమునందు కలిసిపోతోంది. యోగి ఈశ్వర ప్రీతి చేత
భక్తిని విడిచిపెట్టకుండా స్తోత్రం చేస్తాడు. అందుకు శంకర భగవత్పాదులు అంటే వంటి వారు కూడా ప్రార్థనలు మనకి ఇవ్వగలిగారు. కాబట్టి వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం, ఈ విశ్వమంతటికి కారణమైన వాడెవరు అంటే ఆయనే. ఇందాక మీకు చెప్పాను, మళ్ళీ నేను ఇంకొకసారి దాని గురించి వేదాంత చర్చలోకి వెళ్ళక్కర్లేదు. ఆయన లేని లోకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన లేకుండా రాత్రింబవళ్ళు ఎలా ఏర్పడతాయి? ఎవరి భయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు? ఎవరు చెప్తే సూర్యాస్తమయం అవుతోంది? ఎవరి కారణం చేత ఖచ్చితంగా 365 రోజులు అయ్యేటప్పటికీ భూమి నియతి వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది? ఎవరి అనుగ్రహం చేత ఊపిరి ఒకే వేగంతో లోపలికి వెళ్ళి ఒకే వేగంతో పైకొస్తోంది? ఎవరి అనుగ్రహం వల్ల ఎంత వయసు వచ్చినా ఒకే వేగంతో గుండె కొట్టుకుంటోంది? ఎవరి అనుగ్రహం చేత రక్తం అంతా కూడా తల నుంచి పాదాల వరకు అట్లా ప్రవహిస్తోంది? ఎవరి అనుగ్రహము చేత సప్తధాతువుల చేత నిర్మాణము చేయబడిన శరీరం అంత మంగళప్రదంగా కనపడుతోంది? నిజానికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడ 7 పదార్థముల చేత తయారు చేయబడి ఉంటుంది. చర్మం కొంచెం ఒత్తిగిలింపబడిందనుకోండి, లోపల నుంచి నెత్తురు కారుతున్న, మాంసం కనపడినా, ఎముక కనపడినా, ఈగలు వాలుతున్నా చూడ్డానికి భయం వేస్తుంది. అటువంటిది అంత భయంకరంగా సప్తధాతువులతో ఉన్న శరీరాన్ని ఎక్కడ ఒక్క చుక్క నెత్తురు బయటికి రాకుండా, వేడి బయట ఎక్కువైతే వాతావరణంతో సమన్వయం చేయడానికి చెమటగా నీరు మాత్రం ఆ రంధ్రాలలోంచి బయటకు వచ్చేట్టు, నెత్తురు మాత్రం రాకుండా ఉండేటట్టు వ్యవస్థ చేసిన వాడెవరు? ఈ తోలు తిత్తికి ఎన్ని కన్నాలు అంటే 9 కన్నాలు, కనపడుతున్న కన్నాలు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇవి కాకుండా 2 రంధ్రాలు ఉన్నాయి. పుట్టినప్పుడు మూసుకునేది ఒకటి, నాభీరంధ్రం. అమ్మ కడుపులోంచి రాగానే ఆ బొడ్డు కోసేస్తారు, మాతృబంధం మిగిలిపోతుంది, నాభీబంధం తెగిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు, శరీరం వదిలిపెట్టేటప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని వెళ్ళిపోవాలి. అది ఎవరు? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు అది కోట్ల కోట్ల జన్మల తర్వాత ఎవరో అటువంటి స్థితిని పొందగలుగుతున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటాడు. అటువంటి జ్ఞాని ఎక్కడో ఉంటాడు, అలా భేదించి వెళ్ళిపోగలిగినటువంటి వాడు. అది 11వ ద్వారం. అది కాక కొన్ని కోట్ల స్వేదరంధ్రాలు ఉంటాయి. ఇన్ని కన్నాలు ఉన్న తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు లోపల అట్లాగే తిరుగుతూ ఉండాలి, వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎవరు నడుపుతున్నాడు ఇదంతా? ఎవరి ఈ విశ్వమును నడుపుతున్నాడు? బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరుగుతూ ఉండాలి. నాకు ఊపిరి కావాలంటే బ్రహ్మాండంలోంచి పుచ్చుకోవాలి. మలినమైన ఊపిరి నేను వదిలేస్తే బ్రహ్మాండం పుచ్చుకోవాలి. పిండాండానికి దాహం వేస్తే బ్రహ్మాండంలో నీళ్లు తీసి పిండాండంలో పోయాలి. ఇందులో మలినమైపోయిన నీరు బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి ఆకలిస్తే బ్రహ్మాండంలో పండు తీసి పిండాండంలో పడేయాలి. అది మలినమైపోతే దాన్ని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. ఆ సమన్వయం అలా తిరుగుతూ ఉండాలి. ఇందులో బ్రహ్మాండంలో వాయువుని పిండాండం పుచ్చుకోవడంలో తేడా వస్తుందనుకోండి, ఆయాసం వచ్చిందనుకోండి, వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. నీళ్లు నిలబట్టలేదనుకోండి, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఇన్ని కోట్ల ప్రాణులకు చేస్తున్నవాడు ఎవరు? ఎవరో లేకపోతే ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఇదంతా? నిద్రపోతే జీర్ణం చేస్తున్నవాడెవరు? ఎవరు తెల్లవారేటప్పటికీ ఆ పిప్పినంతటినీ కూడా దుర్గంధభూయిష్టమైన దానిని ఆ సంవరణీ కండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నవాడెవరు? వాడు ఈ విశ్వమంతా నిలబడడానికి కారణమై ఉన్నాడు. ఆయనెవరో? ఆయనే వినాయకుడు, ఆయనే విఘ్నేశ్వరుడు. కాబట్టి విశ్వకారణం విఘ్నవారణం హననం కార్యస్యేతి విఘ్న అంటారు. కార్యము నశించిపోవడం. కార్యము నశించిపోవడము 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి, మనం ప్రారంభం చేసినటువంటి కార్యం అసలు మొదలు పెట్టకుండానే ఆగిపోవడం. 2, మధ్యలో ఆగిపోవడం. 3, ఒక మంచి కార్యం చెయ్యవలసిన దాన్ని చెయ్యకూడని కార్యం అనుకుని మానేయడం.
మూడు విఘ్నాలే. బుద్ధి ఎందు విఘ్నం ఏర్పడింది అంటే చెయ్యవలసినది చెయ్యకుండా చెయ్యకూడనిది చేస్తాడు. అప్పుడు అది నశిస్తుంది, ఆ కార్యం విఘ్నం వచ్చిందని గుర్తు. మొదలు పెడదామనుకున్న కార్యక్రమం అసలు మొదలే పెట్టలేకపోతే విఘ్నం వచ్చిందని గుర్తు. మొదలు పెట్టింది మధ్యలో ఆగిపోతే విఘ్నం వచ్చిందని గుర్తు. ఈ విఘ్నమును కల్పించగలిగిన వాడెవరు? ఆయనే విఘ్నాధిపత్యం. పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని విఘ్నాన్ని కల్పిస్తాడు. ఒక దేవాలయంలో 2 వినాయకమూర్తులు ఉన్నాయనుకోండి, ఒకడు విఘ్నకరుడు, ఒకడు విఘ్నహరుడు అని గుర్తు. ఒక ఆయన విఘ్నాన్ని కల్పిస్తాడు, కేవలం తీసేయడమే కాదు విఘ్నాన్ని కల్పిస్తాడు కూడా. ఎందుకంటే కొన్నింటికి విఘ్నాలు కల్పించాలి. ఇప్పుడు దుష్టచింతనతో ద్రోహబుద్ధితో సమాజాన్ని పాడు చెయ్యడానికి ఏదో భయంకరమైన ప్రణాళిక ఒక వ్యక్తి చేశాడనుకోండి, ఆ పన్నాగం పారకుండా చేశాడనుకోండి పరమేశ్వరుడు, అప్పుడు ఆయన విఘ్నకరుడై సమాజ రక్షణ చేశాడు. మంచి సంకల్పానికి విఘ్నం అడ్డు రాకుండా విఘ్నాన్ని ముందు తీసేశాడనుకోండి. విఘ్నేశ్వర వైభవం మీద ప్రవచనాలు ప్రారంభమవుతున్నాయంటే వానలు ముందు కురిసేసి 2 రోజుల ముందు నుంచి వెలుగు వచ్చేసింది అనుకోండి. విఘ్నాన్ని తీసేశాడని. ఆయన విఘ్నమును తీయగలడు, విఘ్నమును కల్పించగలడు. అందుకని విఘ్నమును కల్పించి కార్యము జరగకుండా చేసి ఉపకారం చేస్తాడు, విఘ్నమును తీసేసి కార్యం జరిగేటట్టు చేసి అనుగ్రహం చేస్తాడు. రెండూ చెయ్యగలిగిన వాడు కాబట్టి విఘ్నవారణం. పురా కుంభసంభవ మునివర ప్రపూజితం. పురా ఆయన ఒకప్పుడు కుంభసంభవ మునివర ప్రపూజితం. కుంభసంభవుడు అంటే అగస్త్య మహర్షి, వశిష్ఠుడు అగస్త్యుడు వీళ్ళిద్దరూ కూడా ఒక కుంభంలోంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళు. అగస్త్య మహర్షి చేత ఆరాధింపబడినటువంటి వాడు. మిగిలిన మహర్షులు వేరు, అగస్త్య మహర్షి వేరు. మీరు రామాయణం చదివితే అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళే ముందు రాముడు అసలు అగస్త్య మహర్షి ఆశ్రమం గురించి మాట్లాడేటటువంటి తీరు వింటే అబ్బా ఇంత గొప్పవాడా అగస్త్యుడు అనిపిస్తుంది. అసలు నిజానికి రామాయణంలో ఎక్కడ రాముడు ఉంటే సీతాపహరణం జరుగుతుందో, ఎక్కడ సీతాపహరణం జరిగితే రావణ సంహారం జరుగుతుందో భవిష్యత్ దర్శనం చేసి నిర్ణయించి ఆ స్థానాన్ని చెప్పినవాడు అగస్త్య మహర్షి. మళ్ళీ రావణ సంహారానికి యుద్ధభూమిలోకి వెళ్ళి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినవాడు అగస్త్య మహర్షి. మహానుభావుడు భూమి యొక్క సమతౌల్యం లోపిస్తే పార్వతీ కళ్యాణంలో దక్షిణానికి వచ్చి భూమిని నిలబెట్టినవాడు అగస్త్య మహర్షి. వింధ్యుని యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆయన పరదేవత యొక్క ఉపాసకులలో మహానుభావుడు. మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యస్య ఇంద్ర స్కంద శివస్తద ద్వాదశామి ఉపాసకాహ. ఈ 12 మంది పరదేవత యొక్క ఉపాసకులలో చాలా చాలా గొప్పవాళ్ళు. అందుకే ఇంత గొప్పవాడైనటువంటి అగస్త్య మహర్షి అయగ్రీవుడి దగ్గర లలితా సహస్రం వినడానికి శ్రోత. లలితా సహస్రం విన్నాడు ఆయన. అయితే విచిత్రం ఏంటంటే ఆయన లలితా సహస్రం వింటుంటే ఆయన భార్య లోపాముద్ర అమ్మవారిని పూజ కూడా చేసేసింది, లోపాముద్రార్చిత అని. అంత గొప్పవాడు అగస్త్యుడు. అటువంటి అగస్త్య మహర్షి సముద్రాన్నంతటినీ ఔపోసన పట్టేశాడు ఒకప్పుడు. ఆయన గొప్పతనం చెప్పడానికి ఒక రోజు చాలదు. అంత గొప్పవాడైనటువంటి అగస్త్య మహర్షి వినాయకుణ్ణి ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటాడు. తలకావేరి కావేరి అని 2 మాటలు వినబడుతుంటాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసిన తర్వాత తలకావేరిలోనే శాస్త్రాధ్యయనం చేశారు. కావేరి పుట్టిన ప్రదేశం అది. నిజానికి అగస్త్య మహర్షి యొక్క కమండలంలో ఉండేది. ఆయన కొండ శిఖరం మీద కమండలం పెట్టుకుని అగస్త్యుడు తపస్సు చేస్తూ ఉంటే ద్రవిడ దేశానికి అంతటికీ నీళ్ళు అవసరమని విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి కమండలాన్ని పడగొట్టేస్తే కావేరిగా ప్రవహించింది. కమండలంలో నీళ్లు పడగొట్టేశాడని కోపం వచ్చి అగస్త్య మహర్షి దండించడానికి పరిగెడితే విఘ్నేశ్వరుడు నిజరూపాన్ని ప్రకటిస్తే, మహానుభావ మీరా లోకోద్ధరణ కొరకు నా కమండలాన్ని తిరగదోచారని ప్రణిపాతం చేసి స్తోత్రం చేశాడు. అందుకని అగస్త్యుడికి విఘ్నేశ్వరుడికి చాలా దగ్గర సంబంధం. అందుకని పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం. త్రికోణమునకు మధ్యలో ఉంటాడు.
ఏమిటి త్రికోణం అంటే శ్రీచక్రంలో చెప్పేటటువంటి శివచక్రాలు శక్తి చక్రాలు అవి కావు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులని 3 శక్తులు ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఏం కోరుకుంటారు? సిద్ధిని కోరుకుంటారు. అమ్మయ్యా 2 రోజులు ప్రవచనం చేయాలనుకున్నాను, విఘ్నేశ్వరుడి అనుగ్రహం చేత 2 రోజులు ప్రవచనం చేసేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, కార్యసిద్ధి అయిపోయింది అని మీరు రేపు ఉత్తరయం దులుపుకుని సంతోషంగా వెళ్ళిపోతాను. అంటే సిద్ధి కలగాలంటే ఏం ఉండాలి? బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి సిద్ధి విఘ్నేశ్వరుడి భార్యలన్న మాటకు అర్థం ఏమిటి? భార్య ఏం చేస్తుంది? భర్త గారిని అనుగమిస్తుంది. ఒక పక్క సిద్ధి, ఒక పక్క బుద్ధి ఉంటారు. ఇప్పుడు విజయ గణపతికి ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయనని సేవించారనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వీడికి కార్యం దక్షతతో నిర్వహించడానికి కావలసిన బుద్ధిని, ఆ బుద్ధి చేత వీడికి మంచి సంకల్పం కలగాలి. మంచి సంకల్పాన్ని ఎలా అమలు చెయ్యాలో కూడా వీడికి తెలియాలి. అది చేసిన కారణం చేత వీడు మంచి కీర్తిని పొందాలి. అసలు ముందు సంకల్పం ఉండాలి, ఆ సంకల్పమును ఎట్లా నెరవేర్చుకోవాలో తెలిసి ఉండాలి, అది తెలిసిన కారణం చేత కార్యమును సాధించి కీర్తిని పొందాలి. ఇవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అంటారు. ఈ 3టిలో ప్రధాన లక్ష్మిగా ఎవరిని చెప్తారంటే సిద్ధలక్ష్మి. అందుకే వేదం 6 లక్ష్ముల్ని గుర్తించింది. 6 లక్ష్ముల్ని గుర్తించి మాట్లాడినప్పుడు శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. సిద్ధలక్ష్మి, మొట్టమొదటి లక్ష్మి ఎవరు అంటే, లక్ష్మి అంటే మనం కోరుకునేది, మనకి అనుగ్రహం చేసి మనకి ఆ తృప్తిని ఇవ్వగలిగినది. సిద్ధలక్ష్మి అంటే ఈ కార్యము సిద్ధించినది. లోకంలో ఎవరైనా ఏం కోరుకుంటారు? అనుకున్న పని పూర్తవ్వాలి. పరీక్ష పెడుతున్నారు, ఉత్తీర్ణులు కావాలి. ఉద్యోగానికి వెళ్ళారు, బాగా చెయ్యాలి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు వృద్ధిలోకి రావాలి. ఓ ఇల్లు కట్టుకోవాలి. అనాయాసంగా శరీరం వెళ్ళిపోవాలి. బ్రతికున్నంతకాలం చెయ్యి చాపకుండా బ్రతకగలగాలి. ఇవన్నీ కోరికలు తీరడం. కోరికలు తీరితే సిద్ధలక్ష్మి, సిద్ధి కలిగిందని గుర్తు. ఈ 6 లక్ష్ములలో మొట్టమొదట ఈవిడ్ని చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ. ఇవన్నీ కలగడానికి ఏది ఉండాలంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉందనుకోండి, అది నిర్ణయాత్మక శక్తి. ఏది చెయ్యాలన్నది నిర్ణయించుకోగలుగుతాడు. త్రికోణం అంటే ఒక కోణం ఇచ్ఛాశక్తి, ఒక కోణం జ్ఞానశక్తి, ఒక కోణం క్రియాశక్తి. మంచి సంకల్పం రావాలి. మంచి సంకల్పం రావాలంటే మీరు మంచి విషయాల యందు ఉంటే తప్ప మీకు మంచి సంకల్పాలు రావు. మంచి విషయముల యందు ఉండేటట్టు చేసి మంచి సంకల్పము కల్పించి అది ఎట్లా చెయ్యాలో దానికి కావలసిన జ్ఞానమునిచ్చి తద్వారా కార్యమును నిర్వహించాము అనే సిద్ధిని, కీర్తిని ఇవ్వడం. ఈ 3 త్రికోణం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అనబడేటటువంటి త్రికోణ మధ్యంలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అంటే ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, వాడికి ఎప్పుడూ సత్సంకల్పములే, ఎప్పుడు ఏదో మంచి విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు, మంచి సంకల్పములు చేస్తూ ఉంటాడు. ఏదో కేవలం సంకల్పం చేయడం కాదు, దాన్ని ఎట్లా చెయ్యాలో కూడా ఆలోచిస్తాడు. ఎట్లా చెయ్యాలని ఆయన ఆలోచించాడో అది కార్యముగా తర్జుమా అవుతుంది. ఆయన ఎట్లా అన్నాడో అట్లాగే కార్యము తర్జుమా జరుగుతుంది. అంటే రూపాంతరము చెందుతుంది. ఎందుకు జరిగింది అంటే ఆయనకి విఘ్నేశ్వర కృప ఉంది. అందుకని 3 కోణముల చేత అనుగ్రహించి సిద్ధిని పొందావు పో అంటుంటాడు. అందుకని ఆయన త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం. ముర అన్న రాక్షసుణ్ణి చంపినటువంటి వాడు మురారి, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి వంటి వారు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఉపాసన చేస్తారు. ఎందుకని అంటే రాక్షస సంహారం చెయ్యాలి, ధర్మ సంస్థాపన చెయ్యాలి, ఇంత పెద్ద కార్యం చేసేటప్పుడు విఘ్నం రాకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు కూడా విఘ్నేశ్వరుడు ఉపాసన చెయ్యవలసిందే. పరమశివుడంతటి వాడు ఆ త్రిపురాసుర సంహారం చెయ్యడానికి బయలుదేరినప్పుడు వినాయక పూజ చెయ్యకుండా విడితే ఇరుసు విరిగిపోయింది. విరిగిపోతే విఘ్నేశ్వర పూజ చేసి మళ్ళీ ఇరుసు అతుక్కున్న తర్వాత యుద్ధానికి వెళ్ళి త్రిపురాసుర సంహారం చేశాడు. చేస్తేనే
కార్యం నడిచింది. ఒకప్పుడు శంకరాచార్యుల వారి మూర్తిని రామేశ్వరం తీసుకెడుతున్నారు. అకస్మాత్తుగా రథం ఇరుసు విరిగిపోయింది. అది వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి చెప్పారు. ఆయన వెంటనే 108 కొబ్బరికాయలు కొట్టండి అన్నారు. ఏ ఇబ్బంది లేకుండా రథం మళ్ళీ ఆ ఇరుసు మరమ్మత్తు జరిగి శంకరాచార్యుల వారి మూర్తి రామేశ్వరం వెళ్ళిపోయింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి విషయంలో విఘ్నేశ్వరుడు ఆయనకి పిలిస్తే పలికిన సందర్భములు మీకు ఎన్నో కనపడతాయి. ఆయన ఉపాసన బలం అటువంటిది. ఆయన సంకల్పం చేస్తే అలా అనుగ్రహించేవాడు ఆయనకి విఘ్నేశ్వరుడు. కాబట్టి పరమశివుడు అంతటి వాడు అర్చన చేశాడు, విష్ణు అంతటి వాడు ఆయనని అర్చన చేస్తుంటాడు. మురారీ సుముఖాత్ ప్రముఖాద్యుపాసితం, విష్ణువు వంటి ప్రముఖులు కూడా ఆయనని ఉపాసన చేస్తూ ఉంటారు. కార్యములు నడవాలి, రాక్షస సంహారం జరగాలి, ధర్మ సంస్థాపన జరగాలి, ఈ కార్యము సిద్ధి పొందాలి అని. అంటే ఇక మనమెంతటి వారం, మనం కూడా చెయ్యాలి. నిజానికి విచిత్రమైన విషయం ఏమిటంటే విఘ్నేశ్వరుడు మేనమామ గారి యందు అంత ప్రేమ కలిగినవాడు. మరి తల్లి నారాయణి అయితే నారాయణుడు ఏమవుతాడు? మేనమామ గారు అవుతాడు. మేనమామ గారి పట్ల అంత ప్రేమ ఉన్నవాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దక్షిణ దేశంలో చిదంబరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరమశివుడికి పేరు ఏమిటి? నటరాజు. నిజానికి పరమశివుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత, తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు. అటువంటి పరమశివుడు లేచి నాట్యం చేస్తూ ఉండడం అన్నది అపూర్వమైన విషయం. తనలో తాను రమించేవాడు లేచి నాట్యం చేయాలి. నటరాజుగా తండ్రి గారు ఉన్నారు దక్షిణంలో. రాజశబ్దంతో నటరాజుగా చిదంబరంలో మా నాన్నగారు ఉన్నారు. మా మేనమామ గారు కూడా రాజశబ్దంతో ఉండాలి ఇక్కడ దక్షిణంలో అన్నాడు. అని రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే, విభీషణుడు తీసుకెళ్ళిపోతుంటే రంగనాథస్వామి వారి మూర్తిని మళ్ళీ భారతదేశంలోనే ఉండిపోయేటట్టుగా చేసి శ్రీరంగంలో రంగనాథస్వామి వారి మూర్తి వచ్చేటట్టు చేసి రంగరాజు అన్న పేరుతో విష్ణువు రావడానికి కారణం ఎవరయ్యారు? వినాయకుడు అయ్యాడు. మళ్ళీ రాజశబ్దంతో నాన్నగారు ఉంటే రాజశబ్దంతో మేనమామ గారు వచ్చేటట్టు చేశాడు. అంతేనా? ఎంత ప్రేమ అంటే మామయ్య అంటే, ఆయన సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణం చేయడానికి సేతువు కట్టడానికి నిర్ణయం చేసినప్పుడు పుత్తూరు అని ఒక క్షేత్రం, ఆ క్షేత్రంలో వినాయకుడు ఉంటాడు. అక్కడికి వెడితే వినాయకుడు అన్నాడు, మామయ్య ఇక్కడి నుంచి కట్టడం కాదు, ఇంకా ముందుకు వెళ్ళి మొదలుపెట్టు, తేలికగా సేతువు లంకాపట్టణానికి వెళ్ళిపోతుందని సూచన చేసి సీతాపహరణం అయిపోయిన తరువాత సీతమ్మ కోసం చాలా కష్టపడుతూ వానర సైన్యంతో సేతు నిర్మాణం చేయడానికి వెడుతున్న మా మేనమామ ముఖం చూసినప్పుడు నా మనసు బాధపడింది. అంత కష్టపడ్డాడు మా మేనమామ. అందుకని నేను కూడా కష్టపడుతూనే ఉండిపోతాను ఈ క్షేత్రంలో, నాకు దేవాలయం వద్దని ఆనాటి నుంచి ఈనాటికి పాకలోనే ఉంటాడు విఘ్నేశ్వరుడు. అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మురారీ ప్రముఖాద్యుపాసితం, విష్ణువంతటి వాడి చేత కూడా ఉపాసన చేయబడేటటువంటి వాడు. పరాదిచత్వారివాగాత్మకం, ఆయన నిజానికి వాక్స్వరూపుడు. గణపతి యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళెవరో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. కారణం ఏమిటంటే వాక్కు 4 రూపాలుగా ఉంటుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. లలితా సహస్రనామ స్తోత్రంలో దీనికి సంబంధించి నామాలు ఉంటాయి కూడా. పరా ప్రత్యక్షతి, రూపా, పశ్యంతి, పరదేవత అని. ఈ మూలాధార చక్రమునందు, గుదస్థానమునందు మూలాధార చక్రం ఉంటుంది. అక్కడ నాదస్వరూపంలో వాయువు ఉంటుంది. అక్కడ ఆ మూలాధార చక్రమునందు ఉండేటటువంటి ఆ పరా అనబడేటటువంటి నాదస్వరూపమైన వాక్స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆయన విఘ్నేశ్వరుడు. అది దాటిన తరువాత స్వాధిష్టాన చక్రం దగ్గరికి వస్తారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడేటప్పుడు 2 నడుస్తూ ఉండాలి. ఒకటి, నేను ఊపిరి తీస్తూ ఉండాలి, ఆ ఊపిరిని వాక్కుగా మారుస్తూ ఉండాలి. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, మీరు మాట్లాడలేరు, నేనే కాదు. ఇప్పుడు ప్రయత్నం వద్దు. ఊపిరి తీస్తూ మాట్లాడలేము, ఊపిరి తీసి మాటగా మార్చాలి. అంటే నిజానికి మాట్లాడేటప్పుడు చిన్న వ్యవధానం వస్తుంది. అక్కడ ఆలోచనలు విజృంభిస్తూ ఉంటాయి. ఆ విజృంభించిన ఆలోచనలు మాటగా మారుతూ ఉంటాయి. ఈ మాటగా మారడానికి అంత వేగంగా ఈ వాయువు మాటగా మారిపోతూ ఉండాలి.
అది ఆ వేగాన్ని నియంత్రించి ఒక క్రమబద్ధంగా వెళ్ళేటట్టు చేసి అవతల వారికి అర్థమయ్యేటట్టు మాట్లాడించగలిగిన వాడు ఎవరంటే విఘ్నేశ్వరుడే. ఎందుకనంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక నామం గురించి నేను ఇక్కడ చూడగానే కీర్తనలో దీనికి ఇది చెప్దాం అని నాకు ఆలోచన రాగానే మూలాధార చక్రం దగ్గర నాదస్వరూపంతో ఉన్న వాయువు నిజానికి అనుభవింపబడదు. ఆ వాయువు పైకి లేవాలి. పైకి లేచిన తర్వాత స్వాధిష్టాన చక్రం దగ్గరికి రావాలి. స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చి ఆ పైన ఇంకా ముందుకి రావాలి. గుండెల దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రం దగ్గరికి రావాలి. ఇక్కడికి వస్తే అది బుద్ధితో కలుస్తుంది. బుద్ధితో కలిస్తే అప్పుడు పర, పశ్యంతి, మధ్యమ గుండె దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ బుద్ధితో కలిసి నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు ఇది చెప్దాం, దీని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇది చెప్పడం మొదలు పెడితే చాలాసేపు పడుతుంది, ఒక రోజులో కీర్తన అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ విషయం ఎత్తుకుంటే అయ్యేది కాదు, వేరొక సందర్భంలో ఎప్పుడైనా చెప్దాం, తమాయించుకో అని నిగ్రహించుకొని ఇది చెప్పని నిర్ణయిస్తుంది. అంత వేగంగా ఆలోచనల్లో నిర్ణయం అయిపోతూ ఉండాలి. వైఖరి కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. ఈ కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఉరిపిడి ఉంటుంది. ధ్వని, శబ్దము అని రెండు మాటలు ఉంటాయి. ధ్వని అంటే దానికి ఏం అర్థం ఉండదు. పసిపిల్లాడు ఉంగా ఉంగా అని ఏడుస్తున్నాడు అనుకోండి, దానికి అర్థం ఏమిటండి అని అడిగారు అనుకోండి, ఏం ఉండదు దానికి అర్థం ఏమిటి? ఏ ఉండదు. అర్థము కలిగినటువంటి ధ్వనికి శబ్దం అని పేరు. అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. శబ్దము ఎప్పుడు రావాలన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకదానితో ఒకటి తగిలితేనే శబ్దం వస్తుంది, లేకుండా రాదు. ఆహతము అంటారు, ఒకదానితో ఒకటి కొట్టుకోవాలి. వీణ తీగని గోరు పెనిగిందనుకోండి శబ్దం వస్తుంది. తీగ మీద రాపాడించారనుకోండి వాయులీనము అంటారు. వాయులీన విద్య. మొట్టమొదట వైలిన్ని వాయులీనమని పిలిచిన వారు హరినాగభూషణం గారు, ఆయన పెట్టారు ఆ పేరు. వైలిన్ వాయించినప్పుడు ఒకదానితో ఒకటి రాపాడిస్తారు. మృదంగం వేళ్లతో తగలాలి. కంఠమునందు ఉరిపిడి చేత శబ్దం ఒక రూపాన్ని పొంది బయటకు వస్తుంది. ఇది అంత వేగంగా జరిగిపోతూ ఉండాలి. అంత వేగంగా జరిగిపోతుంటే వైఖరి వాక్కుగా ఇక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధి చక్రం దాటి నోటి దగ్గరికి వచ్చేటప్పటికి నాలుక తీవ్రమైన వేగంతో ఎలా కదలాలో అలా కదులుతుంటే ఆ వాయువు సొట్టలు పడి అక్షరములై బయటకు వస్తుంది. ఆ అక్షరములు పదములై, పదములు వాక్యములై, నాలో ఉన్న భావమన్న అర్థాన్ని పట్టుకొని నాలోంచి బయటికి వస్తే ఆకాశ గుణకమై ఆకాశంలో ప్రయాణం చేసి మీ చెవులలోంచి మీలోకి వెడితే నేను చెప్పింది మీకు అర్థమైతే సభాపతి, సభ ఒకటైతే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. ఇప్పుడు ఈశ్వర స్వరూపం. ఇది జరగాలి అంటే అంత వేగంతో ఆ వాయువు కదలడం వాక్కులుగా వెడుతూ ఉండాలి. దీన్ని నియంత్రించేవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే అలా నడుస్తుంది. కాబట్టి పరాదిచత్వారివాదాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం, ప్రణవస్వరూపమైనటువంటి వక్రతుండము కలిగినవాడు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. దక్షిణావర్త తుండము అని ఒకటి ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క తొండం మీరు చూస్తే సర్వసాధారణంగా ఎడం వైపుకి తిరిగి ఉంటుంది. ఆయన ఇలా కూర్చున్నాడు అనుకోండి, తొండం ఇలా ఎడం పక్కకి తిరుగుతుంది. అట్లా కాకుండా ఎప్పుడైనా విఘ్నేశ్వరమూర్తిలో తొండం కుడివైపుకి తిరిగింది అనుకోండి, అది చాలా విశేషమైన వినాయక స్వరూపమని గుర్తు. అది మిగిలిన వినాయక స్వరూపాల కన్నా చాలా గొప్పదైనటువంటి వినాయక స్వరూపము అని గుర్తు. ఎందుకనంటే అలా తిరిగిందనుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వలంపురి వినాయకర్ అని పిలుస్తారు అలా ఉంటే. అది ఏమవుతుందంటే అలా కుడి చేతి వైపుకి తిరిగిందనుకోండి, ఇప్పుడు ఆయన ఉన్నారు, అలా కుడి చేతి వైపుకి తిరిగింది. ఇప్పుడు ఆయన అటువైపుకి ఇలా తిరిగి కూర్చున్నారనుకోండి, మీకు ఎదురుగుండా కాకుండా అటు తిరిగి కూర్చున్నారనుకోండి, మీరు కొంచెం ఆలోచించండి. నేను అది ఓ చిన్న గీత గీయండి అన్నాను అనుకోండి, మీరు గీస్తే తల దగ్గర నుంచి ఇలా ఇటువైపుకి తిరిగింది కాబట్టి ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ బొజ్జమించి ఇలా కిందకి తిప్పారనుకోండి, సంస్కృతంలో ఓం రాసినప్పుడు ఉండే ఊ వస్తుంది. ఓం ప్రణవం. ప్రణవంలో ఊ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ప్రణవంలో ఆ ఉంది, ఊ ఉంది, మా ఉంది. ఊయే ఎందుకు రావాలి
అంటే మళ్ళీ అందులో చమత్కారం ఉంది. ఓం పరమశివుడు జ్ఞానకారకుడు, ఆ సృష్టి, ఉ స్థితి, మా లయ. ఆ ఉ మా సృష్టి స్థితి లయ మూడు చేసేవాడు ఎవరో ఆయన పరబ్రహ్మ. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు భాగవతంలో. సృష్టి స్థితి లయలు మూడు చేస్తూ ఉంటాడు. ఇందులో ప్రధానంగా రక్షణ స్వీకరించారనుకోండి ఉ అంటారు, ఆ ఉ మా. ఇందులో మీరు చూడండి ఉపనిషత్తులలో అమ్మవారికి పేరు ఏమిటంటే ఉమా. ఆ ఉ మాలో ఉ ముందుకు వచ్చేస్తుంది, ఉ మా మాలోకి అకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ముందు ఏమిటి తీసుకుంది ఆవిడ? ఆ ఊ మాలో ఆ తీసుకోలేదు, ఊ తీసుకుంది. అంటే అమ్మవారు ఏం చేస్తుంటుంది అంటే ప్రధానంగా రక్షిస్తుంది. విష్ణువు ఏం చేస్తుంటారు? ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు. అందుకే గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఎవ్వరి పేరు చెప్పకుండా మాట్లాడాడు ఆయన. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంతశక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. యథాతథంగా అనువాదం చేశారు పోతన గారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యులైడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. దేవతలందరూ లేచారు. మా పేరు పిలవలేదు, మా రూపం చెప్పలేదు, మేము ఎవరం వెళ్ళాలి తెలియట్లేదని కూర్చున్నారు. విష్ణువు మాత్రం నేను వెళ్ళాలని లేచారు. ఎందుకని? రక్షణ ఆయనది, ఊ ఆయనది, అమ్మవారిది. అందుకని ఆయన ఏం చేశాడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాడించి సంరంభయ్యై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును చేరడభ్రకపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెంక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. అంత పరిగెత్తుకొచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. విష్ణువు అమ్మవారు మీకు ముందే చెప్పా, నారాయణి నారాయణి విష్ణువు వైష్ణవి. ఇప్పుడు ఈ ఊ అమ్మది లక్షణ, ఈ ఊ మేనమామది లక్ష్మణ. ఈ ఊ ప్రణవస్వరూప వక్రతుండం అంటే రక్షణ యందు అంత జాగరూకుడు. వినాయకుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు రక్షణ చేస్తూ ఉంటాడు. అందుకని ఓంకారంలో ఉండే ఉ ఆయన మీద గీత గీస్తే వస్తుంది, కుడిపక్కకి తిరిగితే తొండం. అలా కుడిపక్కకి తొండం ఉన్నటువంటి విఘ్నేశ్వరమూర్తి యొక్క దర్శనం కోసమని పరుగులు తీస్తారు. ఇప్పటికీ కూడా కావేరీ తీరంలో ఉంటుంది ఒక విఘ్నేశ్వరమూర్తి. ఆ క్షేత్ర దర్శనం కోసం ప్రత్యేకం పరిగెడతారు. కుడిపక్కకి తొండం ఉంటే ప్రణవస్వరూప వక్రతుండం. దీక్షితుల వారు అంత గొప్పదైన గణపతి స్వరూపాన్ని, రక్షక శక్తి కలిగేటువంటి గణపతిని చెప్తున్నారు. ఎందుకని? ఆయన ప్రారంభం ఎత్తుగడ ఎక్కడ? వాతాపి గణపతిం భజేహం, ఉపాసన చేసిన అగస్త్యుణ్ణి రక్షించడం దగ్గర ప్రారంభం. అందుకని అదే ధార కొనసాగుతోంది ఆ కీర్తనలో. కాబట్టి ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం. ఆయన పాలభాగమునందు చంద్రరేఖను ధరించి ఉంటాడు. బాలచంద్రం అని చదువుతూ ఉంటారు, కానీ నిజానికి పాలచంద్రం. అసుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణ లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గణాధిప అని చదవాలి. ఫా ఎందుకనంటే నుదుటి భాగమునందు చంద్రవంక ధరించినవాడు. ఇది నలుగురు ధరిస్తారు. చంద్రమౌళి పరమశివుడు ధరిస్తాడు. అదే చంద్రవంకని అమ్మవారు కూడా ధరిస్తుంది. అందుకే ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి పరదేవత కిరీటంలో చంద్రవంక ఉంటుంది, చంద్రమౌళీశ్వరి ఆవిడకు ఉంటుంది. సరస్వతీదేవి యొక్క జటాజూటంలో ఉంటుంది. అందుకే ఆవిడ జటలన్నింటినీ కూడా
పెద్ద శివుడిలాగే జటాజూటం కట్టుకుని అందులో చంద్రవంక ధరిస్తుంది. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారి శారదా స్వరూపాన్ని వర్ణిస్తూ శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. శారదాస్వరూపం చంద్రవంకని ధరిస్తుంది కాబట్టి శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం. శంకరుడు కట్టుకున్నట్టే ఆవిడ కూడా జటాజూటం కట్టుకుని చంద్రవంకని ధరించి సరస్వతీదేవి ఉంటుంది. విఘ్నేశ్వరుడు కూడా చంద్రవంకని ధరించి ఉంటాడు. అయితే విఘ్నేశ్వరుడు చంద్రవంక ధరించడం వెనక ఒక పెద్ద విశేషం ఉంది. నిజానికి చంద్రుడు తప్పు చేశాడు. మీరు రేపు విందురు కానీ అసలు యథార్థమైనటువంటి వినాయక వ్రత కల్పమునందరి కథ ఏమి పరాశర మహర్షి విష్ణు పురాణంలో ఇచ్చారు దాన్ని. అసలు ఏ కథ చెప్పుకోమని చెప్పారు, ఈ కథ అంతా చెప్పుకోలేకపోతే ఏ శ్లోకం చదవమని చెప్పారు. ఏ శ్లోకం తప్పకుండా చదవాలి వినాయక చవితి నాడు. కథంతా చెప్పలేకపోతే, కథంతా చదువుకోలేకపోతే ఏ ఒక్క శ్లోకం చదువుకుంటే శమంతకోపాఖ్యానం అంతా చదివిన ఫలితం వస్తుంది. ఆ విషయాన్నంతటినీ కూడా రేపు నేను వ్రతకథగా చెప్పినప్పుడు మీరు విందురు కానీ. అందులో చంద్రుడు దోషం చేశాడు. దోషం చేసిన చంద్రుడు తప్పు తెలుసుకుని వినాయకుడిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఎంత పసిహృదయం అంటే వినాయకుడిది, క్షమించి చంద్రవంకని ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు. పెట్టుకోవడం కాదు, అమ్మయ్య క్షమించాడని చంద్రుడు నాట్యం చేయాలి. ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు అంతే చాలని వినాయకుడు నాట్యం చేశాడు. నృత్య గణపతి స్వరూపం వచ్చినప్పుడు ఇప్పటికీ మీరు చెన్నైలో కపాలీశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది. కపాలీశ్వర స్వామి వారి దేవస్థానం లోపలికి రాజద్వారంలోంచి వెళ్ళి ఎడం పక్కకి చూడగానే నృత్య గణపతి ఉంటారు. నృత్య గణపతి స్వరూపం చూస్తే ముద్దొస్తుంది, అంత అందంగా ఉంటాడు. నిజానికి నృత్యం చేయాలంటే ఏదో శరీరం సన్నగా సౌష్ఠవంగా ఉంటే నృత్యం చేస్తే అందంగా ఉంటుంది. అంతేగాని ఇంత లావు నుండి లంబోదరం అలాంటివన్నీ ఉండి నృత్యం చేస్తే పొట్టిగా ఉంటే బాగుంటుందా? కానీ విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తే ఆయన ముఖంలో ఆ సంతోషం, ఒక్కడు తప్పు తెలుసుకుంటే అంత ఆనందపడిపోతాడే. అక్కడతో వదిలిపెట్టేయలేదు. నిజానికి బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి ఉంటుంది కదా, అది మీరు పంచాంగంలో చూస్తే మీకు కనపడుతుంది. అది సంకటహర చతుర్దశి అంటారు. వినాయక వ్రతకల్పం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు చేస్తే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తాం. సంకటహర చతుర్దశి నాడు చంద్రుణ్ణి రోహిణీ సహితంగా ఆవాహన చేసి పూజ చేయాలి. పక్కన చంద్రుణ్ణి కూడా కలశలోకి ఆవాహన చేసి రోహిణీ సహితంగా పూజ చేస్తారు. అంటే చంద్రుడికి తనతో సమానమైన పూజ ఇచ్చేశాడు సంకటహర చతుర్థి నాడు. ఇంకంతకన్నా ప్రసన్న హృదయుడు ఉంటాడా? అందుకని దీక్షితుల వారు పొంగిపోతున్నారు. నిజంగా మన సంగీతంలో వాగ్గేయకారులు, వాళ్ళకున్న శాస్త్ర పరిజ్ఞానం, వాళ్ళు చెప్పిన ఉపాసన సంబంధమైన విషయాలు ఎంత గొప్పవో తలుచుకుంటే, నిజంగా కీర్తనలు ఎంత గొప్పవో అవి వింటుంటే, అవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే ఎంత ఆనందంతో మనసు పరవశించిపోతుందో చూడండి. కాబట్టి నిరంతరం నిటల చంద్ర ఖండం నిజవామకర విధృతేక్షు దండం. ఆయన ఎడంచేత్తో చెరుకు విల్లు పట్టుకుంటాడు. ఈ చెరుకు విల్లు ఎవరిది? వాళ్ళ అమ్మగారిది. నిజానికి వాళ్ళ అమ్మగారిది కూడా కాదు, మన్మధుడిది. చెరుకు విల్లు ఎవరు పట్టుకుంటారు అంటే మన్మధుడు పట్టుకుంటాడు. మన్మధుడు 2 ఆయుధాలు పట్టుకుంటాడు. ఎందుకని అంటే, ఒకటి ఆయన పుష్పాలతో చేసినటువంటి ధనస్సు పట్టుకుంటాడు, వెనకాతలేమో తుమ్మెదలు వింటినారిగా ఉంటాయి. ధను పౌష్పం మౌర్వీ వధుకరమయీ పంచవిశిక వసంతో సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజేతే అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ధను పౌష్పం పువ్వులతో చేయబడిన ధనస్సు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ తుమ్మెదలతో చేయబడిన వింటినారి. అదో విచిత్రం. ఎదురుగుండా పువ్వులు ఉంటే తుమ్మెదలు ఇలా నిలబడతాయి ఆ వరుస క్రమంలో, దాని మీదకు పోవు. అట్లాంటి ధనస్సు పట్టుకుని ఎడతాడు. 2 చెరుకు విల్లు పట్టుకుంటాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉందనుకోండి, ఇంకా 5 ఎందు తిప్పేస్తూ ఉంటాడు. ఆయనకి ఉన్న బాణాలు కూడా ఇదే. అందుకే కుసుమ శరుడు అని ఆయనకి పేరు. 5 బాణాలు వేస్తాడు. అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము అని 5 పువ్వులు. ఆ 5 పువ్వులు బాణాలుగా వేస్తాడు. నిజానికి ఆ 5 ఏమిటంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు.
ఈ 5 ఉంటాయి కాబట్టే పూల బాణాలు. చూడండి, పువ్వుకి స్పర్శ. చంటి పిల్లాన్ని ఎత్తుకున్నారనుకోండి, పువ్వులా ఎంత మెత్తగా ఉందో బొజ్జ అని తాతగారు ఏం చేస్తాడు, ఆ మనవడిని ఎత్తుకుని ఆ పొట్టలో నోరు పెట్టి పెట్టకుండా ఏదో బ్రూ అని ఆనందపడిపోతాడు. పువ్వుల మెత్తగా ఉంది వీడి పొట్ట అంటాడు. గట్టిగా నోరు అందులో నొక్కేసి అలాంటి పిచ్చి పనులు చేయరు, ఏదో ఆడుకోవడానికి అంతే. కాబట్టి మెత్తగా పువ్వులో ఉందంటారు. పువ్వుకి స్పర్శ ఉంది. అన్నిటికన్నా రుచికరమైంది తేనె. పసిపిల్లాడికి ఏమీ రుచి తెలియని వాడికి పుట్టింట్లో అమ్మమ్మ పొందే పెద్ద సౌభాగ్యం ఏమిటో తెలుసా? పురిటికి ఆడపిల్ల ఇంటికి వస్తుంది కదూ, వాళ్ళకి కొంచెం వయసు రాగానే తెల్లారకట్ట నోటికి తేనెలో వేలు బాగా కడుక్కుని ముంచి ఆ బోసి నోట్లో పెడుతుంది. ఇప్పుడు మొదట్లో ఇలా అంటాడు, తర్వాత దాన్ని చప్పరిస్తాడు. అబ్బాయి ఎంత రుచిగా ఉందో అని అర్థమవుతుంది. ఒక వారం రోజులు పోయిన తర్వాత తెల్లవారేటప్పటికీ వాడు కళ్ళు విప్పి ఆ తేనె కోసం కొట్టుకుపోతాడు. అమ్మమ్మ గిన్నె పట్టుకొని అమ్మ పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఆ పురిటి మంచం ఉన్న దగ్గరికి వచ్చేటప్పటికి వాడు కాళ్ళు చేతులు కొట్టేసుకొని అమ్మమ్మ పెట్టే తేనె కోసం అంత అర్రులు దాచేసి ఆ వేలు పెట్టగానే ఇంకా పెట్టమని బోసినోరు చప్పరించేసి అమ్మమ్మ వంక అలా చూస్తాడు. ఎక్కువ పెట్టేయకూడదు కదా, వేడి చేస్తుంది. తేనె అంత రుచి, అంత రుచికరమైన తేనె ఎక్కడుంది? పువ్వులో ఉంది. స్పర్శ, శబ్ద స్పర్శ, రస, రూప. చాలా అందమైంది ఏమిటంటే పువ్వు. పువ్వులో ఎంత అందంగా ఉందో అంటారు. గంధ, వాసన ఎక్కడుంది? పువ్వులో ఉంది. శబ్ద, పువ్వులకి శబ్దాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు విన్నారు మీతో మాట్లాడాయా పువ్వులు అంటారేమో. ఈ దండ నేను తెచ్చుకున్నానా? తెచ్చుకోలేదు, మీరు వేశారు. ఇప్పుడు ఈ దండ ఎవరిది? నాదే. నేను ఇది పట్టుకెళ్ళిపోయాను అనుకోండి, ప్రవచనం అయిపోయిన తర్వాత ఆయన దండ ఎత్తుకుపోతుండ అంటారా? నాకు దండ వేశారు, నేను పట్టుకెళ్ళిపోయాను, తప్పే ఉంది. కాబట్టి పువ్వుకి శబ్దం లేదు, కానీ తుమ్మెదలు శబ్దాలు ఎవరి కోసం చేస్తాయి? పువ్వులో తేనె కోసం చేస్తాయి. సంతోషంగా శబ్దం చేస్తూ వచ్చి పువ్వు మీద వాలిన తర్వాత ఇంకా శబ్దం చేయదు తుమ్మెద. కాబట్టి పువ్వులకు లేకపోయినా తుమ్మెదలు పువ్వుల కొరకే శబ్దములు చేశాయి కాబట్టి శబ్దములు పువ్వులకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 కూడా ఎవరికి ఉన్నాయి? పువ్వులకు ఉన్నాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములే సుఖాలు. కంటితో ఏవేవో చూస్తూ ఉండడం, చెవితో ఏవేవో వింటూ ఉండడం, నోటితో ఏవేవో తింటూ ఉండడం, ఏవేవో ముట్టుకుంటూ ఉండడం, ఏవేవో వాసన చూస్తూ ఉండడం, ఇందులోనే జీవితం అయిపోతూ ఉంటుంది. ఈ 5లోనే తిప్పుతుంది ఆవిడ. ఇలా తిప్పుతూ ఉంటుంది కాబట్టి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, అందులో తిప్పుతుంది. శాశ్వతం కాని విషయ సుఖముల యందు తిప్పుతుంది. అది మన్మధుడి చేతిలో ఉన్నటువంటి ఆ చెరుకు విల్లు. కణుపుకి కణుపుకి మధ్యలో తీపి. ఎంత కష్టపడి పళ్ళు ఊడిపోయేటట్టు కొరికి తిన్నా అదే తీపి అంతే. ఆ తీపి విషయముల యందు ఉన్న తీపి, అది మన్మధుడు పట్టుకుంటాడు. అందుకని అది అమ్మవారు తీసుకుందనుకోండి, మన్మధుడి చేతిలోంచి అమ్మవారు తీసుకుంటుంది. లలితా త్రిపుర సుందరి పట్టుకుంటుంది చెరుకు బిల్లు. ఆవిడ పట్టుకుందనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? ఇవే సుఖాలు అనుభవిస్తాడు. బట్ట రంగేం మార్చేసుకోక్కర్లేదు. అంటే మీకు అర్థమై ఉంటుంది. బట్ట రంగు మారక్కర్లేదు, లోపల మారితే చాలని. శబ్దము, అమ్మవారికి ఇష్టం లేనివి నేను వినను. వినే అధికారం ఆవిడిచ్చింది ఈ చెవులకి. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, ఈ చెవులు భద్రంగా ఉండాలి. కాబట్టి ఆవిడ ఏది వినమందో అది వింటాను. ఇప్పుడు ఏమైంది? చెరుకు విల్లు మన్మధుడి చేతిలోంచి అమ్మవారి చేతిలోకి వస్తే భావన మారిపోయింది. నేను మంచివి వింటాను. అమ్మవారిచ్చింది కన్ను, అమ్మవారిచ్చింది చూడ్డానికి శక్తి. బడలిపోతే రాత్రి నిద్ర పట్టించి రెప్ప వేసేసి లోపల దూడిని పుసిగా మార్చి మళ్ళీ శక్తి ఆవిడిచ్చింది. కంటితో ఆవిడ వద్దన్నవి చూడను, ఈ నాలుకతో ఆవిడ వద్దన్నవి తినను, ఈ చేత్తో ఆవిడ వద్దన్నవి ముట్టుకోను, ఈ ముక్కుతో ఆవిడ వద్దన్నవి వాసన చూడను. ఆవిడ ఎలా అనుభవించమందో అట్లాగే అనుభవిస్తాను. ఇప్పుడు ఆవిడ చేతిలో చెరుకు విల్లుంటే భక్తిగా మారిపోయింది. మన్మధుడి చేతిలో ఉంటే రాగము పాశములుగా మారుతుంది. ఆవిడ చేతిలో ఉంటే భక్తి పాశముగా మార్చి దగ్గరికి లాక్కుంటుంది. అందుకని ఒక చేతిలో పాశము, ఒక చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. అదే కొడుకు పట్టుకున్నాడు. అంటే విఘ్నేశ్వరుణ్ణి పట్టుకుంటే ఏమవుతుంది అంటే సద్బుద్ధి కలుగుతుంది. నిష్కారణంగా విషయ సుఖముల వైపుకి వెళ్ళిపోయి మనుష్య జన్మ నాశనం చేసుకోకుండా ధర్మచట్రంలో ఇమిడిన సుఖములను అనుభవిస్తాడు. ధర్మచట్రంలో ఇమడని సుఖం నాకొద్దు, ధర్మచట్రంలో ఇమిడే సుఖం ఏదైనా నేను అనుభవిస్తాను అంటాడు. ఎందుకని? భగవత్ప్రీతి కొరకు.
కాబట్టి నిజవామకర విధృతేక్షు దండం కరాంబుజ పాశ బీజాపూరం. కరా అంబుజ, ఒక చేతిలో అంబుజము అంటే తామర పువ్వు. నేను తేలికగా మీతో ఈ కీర్తన పూర్తి చెయ్యాలి కాబట్టి చెప్పాలి అంటే, పువ్వు వికసనమునకు గుర్తు, సృష్టి వికసనము అంటారు. తామర పువ్వు వికసించడం ఒక క్రమ పద్ధతిలో వికసిస్తుంది. మొగ్గగా నమస్కారం చేస్తున్నట్టు నిలబడుతుంది. తిక్కన గారు మహాభారతం విరాట పర్వంలో వర్ణిస్తారు. నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబలయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెలుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుజు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు ఉర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ తామర మొగ్గ రాత్రంతా తపస్సు చేస్తున్నట్టు రెండు చేతులెత్తిన ఋషిలో ఉంటుంది. సూర్యకిరణం తగలగానే వికసిస్తుంది. ఇలా మధ్యలో ఉన్న దుద్దు బాగా కనపడేటట్టుగా జలజాంతస్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు భాగవతంలో. కృష్ణుడు మధ్యలో దుద్దైతే చుట్టూ గోపాల బాలురు కూర్చున్నట్టుగా రేకులన్నీ విచ్చుకుని మధ్యలో దుద్దు కనపడేటట్టుగా తామర పువ్వు వికసిస్తుంది. ఈ సృష్టి వికసనం కూడా అలా ఉంటుంది. అమ్మవారి గొప్పతనం ఏమిటంటే, అసలు ఒక ప్రాణి లోకంలోకి వచ్చే ముందు ఆ ప్రాణి తినడానికి ఆహారాన్ని సిద్ధం చేసి అప్పుడు ప్రాణిని పంపుతుంది. ఒక ప్రాణిది పంది కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పుడుతోందనగానే తల్లిలో పాలు ఊరుతాయి. లేకపోతే ఎలా బతుకుతుంది? ఆహారం సిద్ధం చేసి బిడ్డని పంపుతోంది. ఆ తర్వాత ఆహారం తనంత తాను తినడం అది నేర్చుకుంటుంది. ఇన్ని ప్రాణులకు ఆహారాన్ని ఆవిడే సృష్టిస్తోంది, ఇన్ని కోటానుకోట్ల ప్రాణులకు. ఇది సృష్టి వికసనం అంటారు. ఒక్కొక్కరి యందు బుద్ధి వికసిస్తుంది, ఒక్కొక్కరి యందు జ్ఞానము వికసిస్తుంది. ఏ వికసనము నీకు ఏర్పడినా అది భగవంతుని అనుగ్రహమే. అది పద్ధతిలో నీకు జరగవలసిన ఉపకారము జరుగుతోందని గుర్తు. ఈ సృష్టియే పెద్ద వికసనము. అది చేసేది ఎవరు అంటే పరమేశ్వరుడు. అది ఎవరు చేస్తున్నారో తెలుసా? అది చూడాలని నీకు అనిపిస్తే గుళ్ళోకి వెళ్ళి చూస్తే అదే వినాయకుడు. కాబట్టి ఒక చేతిలో అంబుజం తామర పువ్వు పట్టుకున్నాడు. కరాంబుజ నిజమామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ. మనం కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకని పశువులంటే బయట ఉన్నవే పశువులు కావు. వేదాంత శాస్త్రంలో మన అందరినీ పశువులనే అంటారు. ఎందుకనంటే కర్మపాశము చేత కట్టబడి ఉంటాడు. గత జన్మలలో చేసిన కర్మల యొక్క పుణ్యము సుఖముగా, పాపము దుఃఖముగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ కర్మపాశముల చేత జన్మ అన్న రాటకి కట్టబడి ఉంటాడు. ఈ పశుపాశమును తెంపేశారనుకోండి, ఈ పశువు పశుపతి యందు ఐక్యమైపోతుంది. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు శంకరులు శివానంద లహరిలో. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు సౌందర్య లహరిలో. ఆ పశుపాశమును ఎవరు తెంపేస్తాడో వాడి వలన పశువు పశుపతి యందు ఐక్యమైపోతాడు. కర్మపాశముల చేత కట్టబడి ఉన్నంతకాలం జన్మచక్రముల యందు తిరుగుతూనే ఉంటాడు. కర్మపాశములు తీసేసి భక్తిపాశములు వేసిందనుకోండి, కర్మపాశములు ఉన్నంతసేపు భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతాడు. భక్తిపాశం వేసి ఆవిడ దగ్గరికి లాగిందనుకోండి, భగవంతుడి పాదములకు దగ్గరగా వచ్చి ఆయన యందు ఐక్యమవుతాడు. ఆ భక్తి పాశం వేసి లాగడం, కర్మపాశం తీసేయడం ఒక్క భగవంతుడు చేస్తాడు. భక్తి ఏర్పడడానికి ముహూర్తములు ఉండవు. నేను గృహప్రవేశం చేయడానికి ముహూర్తం పెట్టుకోవచ్చు, ఏదో కొత్త బట్ట కొనుక్కోవడానికి మంచి రోజు నడతానని ముహూర్తం పెట్టుకోవచ్చు. భక్తిగా వచ్చే రేపు పొద్దున 11 నుంచి ఉంటానంటే ముహూర్తాలు ఉండవు. భక్తి కూడా పరమేశ్వరుడు ఇవ్వాలి. కర్మపాశము తీసి భక్తిపాశము ఈశ్వరుడు వెయ్యాలి. ఆ పాశము ఎవరు వేస్తారంటే విఘ్నేశ్వరుడు వేసి దగ్గరికి లాగుతాడు. అందుకని కరాంబుజ పాశ బీజాపూరం. బీజాపూరం అంటే మాతులుంగ ఫలము అంటారు, మాధ్వీఫలం అంటారు. మీరు ఎంతమంది మీలో మరి ఆ ఫలాన్ని చూశారో నాకు తెలియదు. పిఠాపురంలో పురుహూతిక అని అమ్మవారు ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, మహాశక్తివంతురాలు.
అటువంటి పీఠికాపురంలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ 3 రూపాలతో ఉంటుంది. పరమశివుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారు హూంకారిణి అంటారు. హూం అని రాక్షస సంహారం చేసింది. శంకర భగవత్పాదులు రాజరాజేశ్వరి స్వరూపంగా ప్రతిష్ఠ చేశారు. ఆవిడ వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కుమారగణనాథాంబ ఇద్దరు సేవిస్తూ ఉంటారు. శక్తిపీఠంగా అమ్మవారు పురూహూతికా స్వరూపంగా నిలబడి ఉంటుంది. ఆవిడ ఒక చేతిలో ఈ మాతులింగ ఫలం పట్టుకుంటుంది, మాదీ ఫలం. మీలో ఎంతమంది ఆ పండు చూశారో నాకు తెలీదు. అది మేలిమి బంగారు రంగులో ఉంటుంది. ఇంత లావున ఉండి ఇంతంత పళ్ళు కాస్తుంది. అది ఆ పండు కానీ మీరు కోశారనుకోండి, కోసి విప్పితే దాంట్లో వచ్చేటటువంటి సువాసనకి ఆవులు కూడా మోరలెత్తి చూస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మా గోశాల నిండా ఈ మాదీ ఫలాల చెట్లే. ఇంతంత మాదీ ఫలాలు పెద్ద పెద్దవి కొమ్మలకి వంగిపోయి ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి 50-60 పళ్ళు కూడా పండిపోతుంటే హోమం చేసుకుంటాం అన్న వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అది విశేషమైన ఆరోగ్యకారకం. సృష్టిలో ఇక దానికి మించిన రుచి లేదు అని చెప్తారు. అది ఆవు కూడా వాసన చూస్తే అగ్నిహోత్రపు కీలలు ఎలా వస్తాయో అలా నాలుక బయట పెట్టి తింటుంది. అంత రుచిగా ఉంటుంది ఆ మాదీ ఫలం. ఆ చండీ హోమం చేసినప్పుడు శారదా నవరాత్రుల్లో మాదీ ఫలం వెయ్యాలి. దొరకదని మాదీ ఫలం రసాయనం చుక్కలు వేస్తూ ఉంటారు. మా అదృష్టం మాకు ఉన్నాయి కాబట్టి మేము పెద్ద పెద్ద ఫలాలు వేసేస్తాం. మేము చండీ హోమం చేయడం అంటే చమత్కారంగా ఉంటుంది. అంటే గొప్పగా చెప్పానని మీరు అనుకోకండి సుమా, మాకన్నా బాగా చేసేవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను అంతే తేడా. గోశాలలోనే పెద్ద గుమ్మడి పాదులు పాకుతాయి. ఆవు పెంటపోగు కదూ, బ్రహ్మాండమైన పాదులు పాకి పెద్ద పెద్ద కాయలు కాసేస్తాయి. మేము అప్పుడు హోమం చేసేటప్పుడు పెరట్లో మారేడు చెట్లకి పెద్ద పెద్ద కాయలు కాసి ఉంటాయి. ఆ కాయ అప్పటికప్పుడు కోసి తెస్తాం అధ్యాయానికి. అప్పటికప్పుడు గుమ్మడికాయకి వస్తాం, అప్పటికప్పుడు ఈ మాదీ ఫలంకి వస్తాం. కోసి అధ్యాయంలో ఆహుతి చేస్తాం అమ్మవారికి. అందుకని ఆ చండీ హోమం అంత అందంగా ఉంటుంది. ఆ 9 రోజులు జరిగే చండీ హోమం అంత సంతోషంగా ఉంటుంది. నేను కూడా పోయి అక్కడే కూర్చుంటూ ఉంటాను చూస్తూ. కాబట్టి మీరు వస్తే ఓ రోజు వేద్దరు కానీ హవనంలో. కాబట్టి అంత గొప్పది ఆ మాతులింగ ఫలం. అది ఏకంగా ఆ తల్లి పిఠాపురంలో ఒక చేతిలో పట్టు కూర్చుంటుంది. అంటే మీరు అది ఎంత గొప్పదో ఆలోచించవచ్చు. బీజాపూరం అన్న మాటకు అర్థం అది. విఘ్నేశ్వరుడు కూడా మాతులింగ ఫలాన్ని పట్టుకుంటాడు. అంటే మాతులింగ ఫలం ఇన్ని విధాలుగా ఎంత గొప్పదో నన్ను మీరు పాదాలకు పట్టుకుంటే మిమ్మల్ని కూడా అలా చెయ్యగలను. నేను కూడా ఒక ప్రయోజనం కాదు ఏదైనా ఇవ్వగలను అని చెప్పడానికి నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం. పాపములను తొలగిస్తాడు. ఆయన గొప్పతనం ఏంటంటే పాపమే దుఃఖమునకు కారణం. ఆ పాపం పోతే తప్ప అనుకున్న సంకల్పం నెరవేరదు. ఆ పాపం పోగొట్టగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. పాపమును పోగొట్టి మళ్ళీ మంచి ఫలితాన్నిచ్చి సుఖం అనుభవించేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. కాబట్టి ఆయన కలుష విదూరం, పాపమును తొలగిస్తాడు. పోతనగారంతటి వారు ఆదరమొప్ప మృక్కిడిదు వద్రి సుత హృదయాను రాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అని పద్యం చేశారు. అందులో దోషభేదికి అంటారు. దోషభేదికి అంటే దోషము అంటే పాపము అని అర్థం. పాపమును తీసివేస్తాడు. పరమేశ్వరుడు ఒక్కడే పాపమును తీసేయగలడు, లేకపోతే అది అనుభవంలోకి వస్తుంది. అనుభవింపచేసి కొంతవరకు దాన్ని తొలగించి మళ్ళీ రక్షించగలిగిన వాడు ఆయనే. తక్కువ అనుభవింపచేసి పాపం తీసేసేవాడు ఆయనే. మొత్తం రద్దు చేయగలిగిన వాడు ఆయనే. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. పాప ఫలితమైన ఆపద తీసేసి దానికి బదులుగా సుఖాన్ని కూడా ఆయన ఇవ్వగలడు. కాబట్టి కర్మ ఫలితంలో అలా ఈశ్వరుడు తీయలేకపోతే కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు తక్కువైపోతాడు. కర్మఫలప్రదాత ఈశ్వరుడు. అందుకని ఆయన పాపాన్ని తొలగించగలిగిన వాడు ఉండాలి. అయితే వెంకటేశ్వరుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత. కాబట్టి వెంకటేశ్వరుడు అని పేరు, పాపమును తొలగిస్తాడు కాబట్టి. కాబట్టి ఆయన కలుష విదూరం, కలుషాన్ని తీసేస్తాడు. భూతాకారం. భూతాకారం అంటే ఏదో భూతాలు పిశాచాలు అని కాదు.
సమస్త భూతములు మీరు జాగ్రత్తగా గమనిస్తే విఘ్నేశ్వరుడు యందు మీకు దర్శనమిస్తాడు. సాధారణంగా బాగా రౌద్రస్వరూపం కలిగినటువంటి భూతములు ఏ ఉంటాయో అవి పెద్ద పొట్టతోటి పుట్టి కాళ్ళతోటి ఉంటాయి. మీరు ఆ గణముల యొక్క మంత్రములు పరిశీలనం చేస్తే పెద్ద పొట్ట, పుట్టి స్వరూపం, పుట్టి కాళ్ళతో ఉంటాయి. వినాయకుడి యొక్క కింది భాగాన్ని చూశారనుకోండి, పొట్ట దగ్గర నుంచి ఆయన భూతముల యొక్క రూపం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. నరులకు మాత్రమే ఒక లక్షణం ఉంది. వాళ్ళు రెండంచెలలో తింటారు, వండుకుని తింటారు. రెండంచెలలో తిన్న వాటిని ద్వైపములు అంటారు, ఉత్కృష్ట ప్రాణులు. కోతి రెండంచెల్లో తింటుంది, ఇలా చేత్తో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగు తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయవలసి వస్తే ఒక్కసారి ఇచ్చేస్తుంది. ఇవ్వవలసి వస్తే ఆలోచించకు, రెండంచెలు వద్దు, ఇచ్చేయద్దే. తీసుకోవలసి వస్తే ఆలోచించి తీసుకో, చటుక్కన చేయి చాపకు, నిన్ను బంధిస్తుంది. అందుకని పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటారు. మనిషి తినేటప్పుడు ఒకసారి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ద్వైపం, రెండంచెల్లో తింటారు. ఏనుగంతే, రెండంచెల్లో తింటుంది. ఇచ్చేయవలసి వస్తే ఒక్క అంచెలో ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఉడికించినటువంటి పదార్థాలని తినేవాడు, పచనం చేసే పదార్థాన్ని తినేవాడు మనిషి. మనం చూడండి, అన్నం వండుకొని, కూరలు వండుకొని, పచ్చడి చేసుకొని తింటాం. ఆయన కూడా వండిన పదార్థం తింటాడు. మోదకం ఇటువంటివి తింటాడు ఆయన. నిజానికి మోదకం చేసినప్పుడు నీతిలో వేయిస్తారు, మళ్ళీ వేయించి నైవేద్యం పెడతారు. కాబట్టి ఆ మోదక హస్తం, మోదకం తింటాడు కాబట్టి, వండినవి తింటున్నాడు కాబట్టి ఆయన నరుల యొక్క రూపానికి సంకేతం. అందుకే వక్షస్థలం, చేతులు అవి నరులకు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. దేవతలు ఏం చేస్తారు? అనుగ్రహం చేస్తారు. అనుగ్రహ శక్తిలో ఇక వినాయకుడిని మించిన వాడు లేడు. కాబట్టి ఇప్పుడు దేవతాగణములన్నీ ఎవరి యందు ఉన్నాయి? ఆయన యందే ఉన్నాయి. ఇప్పుడు మీరు భూతగణములు అనండి ఆయనే, మనుష్యగణములు అనండి ఆయనే, దేవతాగణములు అనండి ఆయనే. ఈ మూడు గణములు కాక మిగిలిన ఏ గణములు ఉన్నా ఆ గణములు ఈ గణముల కన్నా గొప్పకో. అప్పుడు గణాధిపతి అంటే ఆయన వంక చూస్తే మీరు ఈ సృష్టిలో ఉన్న సమస్త గణములను కింద నుంచి మధ్యలో పైకి చూస్తే మనుష్యగణమును, దేవతాగణము, భూతగణము అన్ని గణములు చూసేసినట్టే. పైగా ఆయనకి భూతాకారం, భూతములంటే ప్రాణులని గుర్తు. గజ, ఆయన గజముఖం. గజ తిరగేయండి, జగ. జగత్ అంటే సమస్త ప్రాణులు. జాయితే గచ్చతే ఇచి జగత్. పుట్టి చచ్చిపోయే ప్రాణులన్నిటితో కూడుకున్నదేదో అదే జగం. ఇప్పుడు ఈ జగమే తిరగేస్తే గజ, ఆయన ఎందే ఉన్నది. అప్పుడు భూతాకారం, సమస్త భూతములు ఆయన ఎందే కనపడుతున్నాయి. ఆయన వంక ఒక్కసారి అలా చూస్తే చాలు, అన్నీ కనపడతాయి. సమస్త గణముల యొక్క దర్శనమును ఇవ్వగలిగిన వాడు కాబట్టి భూతాకారం. హరాది గురుగుహతోషిత బింబం. హర, శివుడు ఆయన్ని చూసి పొంగిపోతాట, చాలా ఆనందపడిపోతాట. ఎందుకని అంటే కొడుకు అక్కరకు వచ్చాడు అంటారు. కొడుకు అక్కడికి రావడం అంటే నాన్నగారి గురించి ఆలోచించి, నాన్నగారికి మనం ఆసరా కావాలి, నాన్నగారికి ఆసరా కావాలి అని చెప్పి తోడుగా పక్కన ఉండి, నాన్నగారు అమ్మయ్య వాడు ఉన్నాడు నాకేమిటి అని సంతోషం పొందగలిగాడు అనుకోండి, తండ్రి సంతోషం మనకు కారణమయ్యాడు. అందుకని హేరంబ గణపతి అంటాడు. ఎప్పుడు శివుడి పక్కనే కూర్చుని ఉంటాడు. తండ్రి అంటే అంత ప్రీతి. అందుకని హేరంబ గణపతి స్వరూపం అందుకు వచ్చింది. అంతేకాదు భక్తులను అనుగ్రహిస్తాడు కాబట్టి హేరంబ గణపతి. అందుకే అలా పూర్తి చేస్తున్నారు. ఆయన అంత గొప్పవారు. విశేషించి మూలాధార క్షేత్రాస్థితం, మధ్యలో ఉన్నదాన్ని ఇప్పుడు నేను చివరికి తీసుకొస్తున్నాను. మూలాధార క్షేత్రం అని దేనికి పేరంటే తిరువారూరికి పేరు. దానికి ప్రత్యేకమైన పేరు మూలాధార క్షేత్రము అని ఉన్నది తిరువారూరుకు ఒక్కదానికే. అందుకే మూలాధార గణపతి అన్న పేరుతో అక్కడే వెలిసి ఉన్నారు. అటువంటి తిరువారూరులో అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి విఘ్నేశ్వరుడు శివుడికి ఆనందకారకుడు. శివుడికి ఎప్పుడెప్పుడు ఏ కార్యం జరగవలసి వచ్చినా దాన్ని నెరవేర్చేవాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు నెరవేరుస్తూ ఉంటాడు. అంత గొప్పవాడు, ఇంత లోకం చేత పూజింపబడేవాడు, పెద్ద కుమారుడని పరమశివుడు ఆనందపడిపోతూ ఉంటాడట. అంతేకాదు శివ అన్నప్పుడు అందులో శివాని అమ్మవారు కూడా ఉంటుంది. అమ్మవారు రాక్షస సంహారం చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రతిబంధకం వచ్చిందనుకోండి విఘ్నేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. భండాసురుడితో యుద్ధానికి వెళ్ళింది. ఆ భండాసురుడు ఏం చేశాడు? ఒక విఘ్నయంత్రాన్ని ఒక దాన్ని సృష్టించి యుద్ధభూమిలో పెట్టాడు. అమ్మవారి సైన్యాలే అమ్మవారికి ఎదురు తిరిగి. అమ్మవారు ఏం చేసింది? ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర,
కామేశ్వరుడి ముఖం వంక ప్రసన్నంగా చూసింది. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకునేటప్పటికి మళ్ళీ విఘ్నేశ్వర అవతారం ఒకటి వచ్చింది. ఆయన ఏం చేశాడు, తనకున్న దంతంతో ఎక్కడ విఘ్నయంత్రం పెట్టాడో, ఎక్కడ భూమిలో పాతాడో చూసి దాన్ని దంతంతో పెళ్ళగించి పగలగొట్టేశాడు. పగలగొట్టేయగానే ఆవిడ సైన్యాలన్నీ ఇదేమిటి మనం అమ్మవారికి వ్యతిరేకంగా తిరిగాం అని మళ్ళీ అనుకూలంగా అయిపోయి మళ్ళీ భండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాయి. ఇప్పుడు ఎవరు అమ్మవారి సంతోషానికి కారణమయ్యారు? విష్ణువు యొక్క సంతోషానికి ఎవరు కారణమయ్యారు? హరాది గురుగుహ. దీక్షితారు వారి కీర్తన అంటే గురుగుహ ముద్ర పడి తీరాలి. సుబ్రహ్మణ్యుడికి చాలా ఇష్టం. అన్నయ్యని చూసేటప్పటికి పొంగిపోతాట. ఎందుకు అంటే నిజానికి అంత జ్ఞాని, అంత సేనాపతి, దేవసేనాపతి, తారకాసుర సంహారం చేసినవాడు తన జీవితంలో చేసుకోలేకపోయిన ఒకే ఒక్క పని ఏమిటంటే వల్లీ కళ్యాణం. వల్లీదేవి ఈ భూమి మీద ఒక సామాన్య స్త్రీగా ప్రభవించింది. ఆమెను వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యుడు ఎంతో ఆర్తి చెందాడు. ఆమె ఈయన వంక చూసేది కాదు. ఏం చెయ్యాలో అర్థం కాక వెళ్ళి అన్నయ్యకి చెప్పుకున్నాడు. అన్నయ్య ఏం చేయమంటావురా, దేవసేనాపతినే వల్లీదేవిని వివాహం చేసుకోవాలని ఉంది, కానీ వల్లి నా వంక చూడదు, ఏం చెయ్యనని అడిగాడు. అంతే కదా నీ బాధ, వల్లే పరిగెత్తుకొచ్చి నిన్ను ఆలింగనం చేసుకునేటట్టు నీ చేస్తానులే, పోయి ఆవిడ ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు. ఆవిడ ఉద్యానవనంలో ఏదో వచ్చి పువ్వులు కోసుకుంటోంది. సుబ్రహ్మణ్యుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. విఘ్నేశ్వరుడు ఎలాగో గజముఖం కదా, ఒక పెద్ద ఏనుగు రూపంతో ఘీంకారం చేస్తూ పరిగెత్తాడు. రక్షించేవాడెవడని అక్కడే దేవసేనాపతి మెరిసిపోతూ మంచి ధనస్సు శూలం అవి పట్టుకొని సుబ్రహ్మణ్యుడు నిలబడున్నాడు. వల్లీదేవి భయపడిపోయి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని రక్షించండి. అన్నయ్య పని అయిపోయింది అన్నాడు. విఘ్నేశ్వరుడు అంతర్ధానం చేశాడు. వల్లీ కళ్యాణం అయిపోయింది. కాబట్టి గురుగుహ తోషిత బింబం, సుబ్రహ్మణ్యుడు సంతోషించడానికి కారణమయ్యాడు వినాయకుడు. వల్లీ కళ్యాణం నిజానికి ఆయన వల్లే జరిగింది. అంతేకాదు, నిజానికి ముందు పుట్టినవాడు దేవసైనాధిపతి అయిపోయాడు అనుకోండి, ఈయనకి తర్వాత పదవి ఉంది. ఆయన విఘ్నాధిపతి అయి దేవసేనాపతి అవ్వడానికి సుబ్రహ్మణ్యుడికి పదవి ఖాళీ అలా ఉంచాడు. మరి ఉపకారం చేయలే. తనో అధిపతి అయితే తమ్ముడికి ఆధిపత్యం ఇవ్వడానికి ఉంచేశాడు ఆ పదవిని. అలాగా ఎలా చూసినా తమ్ముడి మీద ఎంత ప్రేమో అన్నగారికి. అందుకని సుబ్రహ్మణ్యుడికి అన్నయ్యని చూస్తే అంత సంతోషం. ఇలా చూసేటప్పటికి అంత సంతోషిస్తారట. బింబం అంటే అలా చూసేటప్పటికి సంతోషం పొంగుతుంది లోపల. ఎవరికి? హరాది గురు గుహ తోషిత బింబం. శివుడికి, అమ్మవారికి, విష్ణువుకి, సుబ్రహ్మణ్యుడికి ఇంతమంది సంతోషానికి కారణమై హంసధ్వని భూషిత హేరంభం. ఈ కీర్తన హంసధ్వని రాగంలో రాశారు. అందుకని హంసధ్వని భూషిత, హంసధ్వని రాగము చేత భూషింపబడినటువంటి వాడు, ఆ రాగము చేత భూషింపబడి కీర్తింపబడిన హేరంబం, భక్తులను అనుగ్రహించగలిగిన వాడు. హేరంబ గణపతి అంటే భక్తులను అనుగ్రహిస్తాడు. హేరంబ గణపతి మీద ప్రత్యేకం కీర్తన చేశారు దీక్షితారు వారు. అటువంటి హేరంబ గణపతి ఆ తిరువారూరు క్షేత్రంలో శివుడు త్యాగరాజస్వామి అన్న పేరుతో ఉంటే మూలాధార గణపతి అన్న పేరుతో పక్కనే కూర్చున్నవాడు హేరంబ గణపతేగా. అందుకని హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం. అటువంటి వాతాపి గణపతిని నేను భజించుచున్నాను. వినాయకుడికి సంబంధించిన తత్వం అంతా ప్రకటనమయ్యేటట్టు, అంతా అంటే చాలా మటుకు ప్రకటనమయ్యేటట్టు పరమాద్భుతమైన రీతిలో ఈ కీర్తనని ఇంత గొప్పగా దీక్షితుల వారు అందించారు. ఇది అందున ప్రత్యేకించి భాద్రపద మాసం ఇలా ప్రవేశించగాని ఏదో చూడండి కరువెత్తిపోయాడా ఏమిటి అలా ఆబగా పరిగెత్తాడంటారు. అలా ఇలా అమావాస్య పూర్తయి మధ్యాహ్నం భాద్రపద మాసం ప్రవేశించింది అనేటప్పటికీ విఘ్నేశ్వరుడి మీద వాతాపి గణపతిం భజేహం అంటూ పరిగెడితే ఆయన ఎంత సంతోషిస్తాడు మిమ్మల్ని చూసి. ఓ చేతకాని వాడు చెప్తుంటే వీళ్ళందరూ ఇంత ప్రేమగా వింటున్నారు, ఎంత ప్రేమరా వీళ్ళకి అనుకోడు. కాబట్టి అంత గొప్ప కీర్తన. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.